ఎఫ్ విజయ్ అనే నేను అని ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సిన టీవీకే చీఫ్, ఆయన ఫ్యాన్స్ దళపతి అని పిలుచుకునే విజయ్ అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. నిన్న గవర్నర్ని కలిసేశారు, స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇవాళ ప్రమాణ స్వీకారం హడావుడి ఉండాలి. కానీ ఒక్క రోజులో సీన్ మారిపోయింది. దగ్గరగా ముఖ్యమంత్రి పీఠం దాకా వచ్చి 59 ఏళ్ల ద్రవిడ ప్రభుత్వాల రెజీమ్ను కాదని ద్రవిడేతర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏర్పాటు చేయబోయే తరుణానికి దగ్గరలో రాగానే మొత్తం సీన్ మారిపోయింది. గవర్నర్ ఆర్లేకర్ నో, ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించట్లేదు, మీరు మొత్తం మీ దగ్గరున్న బలాన్ని, ఎంతమంది మీతో ఉన్నారో, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం ఉందో లేదో నాకు చూపించండి అని అడిగారు. సహజంగా జరిగే ప్రక్రియ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే వస్తుందో వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమో లేకపోతే వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని అడగడమో జరిగాక ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. ఆ తర్వాత వారమో 2 వారాలు, గతంలో యడ్యూరప్ప సుప్రీంకోర్టు కేసు వ్యవహారంలో ఆయనకి ఇచ్చిన గడువు 1 రోజు బల నిరూపణకు. అట్లా బల నిరూపణకు సమయం దొరుకుతుంది. కానీ ముందే మీకు సరిపడా బలం ఉందా లేదా, ఎంత బలం కావాలి? 118 మంది ఎమ్మెల్యేల బలం కావాలి ప్రభుత్వ ఏర్పాటుకు. సో టీవీకే చీఫ్ విజయ్ 2 చోట్ల పోటీ చేశారు, ఒక్క స్థానం అట్టే పెట్టుకోవాలి ఆయన. అది తీసేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే నిన్న జరిగిన ఇది జరగడానికి ముందు జరిగిన పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే సుమారు 55 ఏళ్ల ఫ్రెండ్షిప్ని, డిఎంకేతో ఉన్న ఫ్రెండ్షిప్ని కట్ చేసుకుంటూ విజయ్కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. బిఫోర్ దట్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ చిన్న చితక పార్టీలకు మద్దతు కావాలని విజయ్ లేఖలు రాశారు. సో కొంత చర్చల తర్వాత ఎస్, విజయ్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో ఉండాలని నిర్ణయించుకుంటూ మతతత్వ శక్తులకు అవకాశం ఇవ్వకూడదని తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. చాలా స్పష్టంగా దాన్ని హైలైట్ చేశారు. అంటే ఏంటి, సింపుల్గా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని. టెక్నికల్లీ బీజేపీ గెలిచింది 1 సీటు, మొత్తం పోటీ చేసిన 29-28 సబ్జెక్టు కరెక్షన్, 1 సీటు అక్కడ గెలిచారు. కానీ బీజేపీ అంటే అక్కడ ఏడీఎంతో కలిపి పోటీ చేసింది. సో ఏడీఎంకేతో కలిపి పోటీ చేసిన బీజేపీ ఏ రకంగా మతతత్వ శక్తిగా మారిపోయి ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుంది, అదొక చర్చ. కానీ స్టాలిన్కి ఈగో హట్ అయింది. అంటే ఇన్నాళ్ల ఫ్రెండ్షిప్ని నువ్వు ప్రభుత్వంలో 2 మంత్రి పదవుల కోసం వెళ్ళిపోతావా? బట్ కాంగ్రెస్ స్ట్రాటజీ అది కాదు. నాకు తెలిసి ఏంటంటే కాంగ్రెస్ కనుక ముందు చూపుతో, ఎప్పుడు పెద్దగా ముందు చూపు ఉండదు, కొంచెం లేట్గా డెసిషన్స్ తీసుకుంటుంది. బీజేపీ లాగా అంత ఫాస్ట్గా రాజకీయాలు చేయదు. చేసుంటే ఎన్నికలకు ముందే పొత్తులో కలిసి బ్రహ్మాండమైన సీట్లు వచ్చి ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే బలం వచ్చేసి ఉండేది టీవీకే ప్లస్ కాంగ్రెస్కి. అది జరగలేదు. సీనియర్ నేతలేమో వద్దన్నారు, యంగ్ కాంగ్రెస్ నాయకులేమో పొత్తుతో వెళ్దామన్నారు. సరే, ఎనీవే అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడేంటి, ఎప్పుడైతే డిఎంకేకి డిచ్ ఇచ్చిందన్న ఫీలింగ్తో స్టాలిన్ ఉన్నారో కాంగ్రెస్ పార్టీ విషయంలో, అక్కడి నుంచి వేగంగా పావులు కదిరాయి. అంటే డిఎంకే ఏడీఎంకే అసలు ఎలా, సరే సిద్ధాంతాలు ఇద్దరివే ద్రవిడ సిద్ధాంతాలే. అటు అన్నా శిష్యులుగా కరుణానిధి, ఎంజీఆర్ ప్రయాణం ప్రారంభించిన తర్వాత విభేదించి ఎంజీఆర్ బయటకు వచ్చి అన్నా డిఎంకే పెట్టిన తర్వాత మనకు తెలుసు ఆ తర్వాత ఏమైందో. కానీ జయలలిత కరుణానిధి రాజకీయం దేశవ్యాప్తంగా అంటే ఇంత ప్రతీకార రాజకీయాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండవేమో. అలాంటి వాళ్ళు డిఎంకే, అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయనే ఒక చర్చే సంచలనం. సరే, అది ఊహాగానమా, కలిసేరా, జరుగుతుందా, జరగదా, ఇది ఇంతకుముందు కూడా వచ్చింది. ఒక టైంలో నా మైండ్లో వచ్చింది కానీ బట్ ఇక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే అసలు పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, అన్నా డిఎంకే ఎలా కలుస్తాయి అనే అందరి భావన. సరిగ్గా ఇవాళ వీళ్ళిద్దరూ కలిస్తే వితౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ 120 మంది సభ్యుల బలం ఉంది. అంటే మెజారిటీ నెంబర్ 118కి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. డిఎంకే 59 ప్లస్ వితౌట్ కాంగ్రెస్ 9 మంది సభ్యులు ఉన్నారు, 68. ఏడీఎంకే 47 ప్లస్ పిఎంకే కలుపుకుంటే 52. బీజేపీ 1 సీటు తీసేసాం, కాంగ్రెస్ 5 సీట్లు తీసేసాం. సో 120 సరిపోతోంది. అక్కడ ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమైపోయాయి. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేలు ఎటు నుంచి ఎటు దూకుతారో తెలియని పరిస్థితి. సరే, వాళ్ళ తమిళనాడులో కొత్తగా జరగట్లేదు, గతంలో అనేక రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు చూసాము. గవర్నర్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేలాగా జరిగినా కూడా చూసాం. సరే, మొత్తం తమిళ తతంగాన్ని ఎవరు వెనకాలను నడిపిస్తున్నారు ఏంటనేది ఒక పెద్ద కథ అది. కానీ మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ సీన్ చూసుకుంటే
మొత్తం ఆయన దాదాపుగా సీఎం కాన్వాయ్ వెళ్ళినట్టుగా వెళ్ళింది గవర్నర్ దగ్గరికి నిన్న కలవడానికి వెళ్ళినప్పుడు. కానీ తర్వాత చూసేటప్పటికి ఆయన కారు, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ 2-3 వెహికల్స్ తప్ప మిగతా కార్లన్నీ వెళ్ళిపోయాయి. అంటే గంటల్లో ఎలా మారిపోతుంది రాజకీయం అనడానికి తమిళనాడు రాజకీయాలు ఒక అతిపెద్ద ఉదాహరణ. సరే, సిద్ధాంతాల విషయంలో ద్రవిడ పార్టీలకి పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు, రాజకీయంగా చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ 2 పార్టీలు కలిసి రాజకీయం చేసి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటాయా? ఎందుకంటే స్టాలిన్ ముందు తన ఓటమిని అంగీకరించేశారు, స్వయంగా తనే ఓడిపోయారు. సరే, మాకు గెలుపు కొత్త కాదు, ఓటమి కొత్త కాదని చెప్పేశారు. చాలా హుందాగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వెంటనే ఆయన కలత్తూరు ఆ నియోజకవర్గానికి కూడా వెళ్ళారు. అక్కడంతా అభిమానులు బాధపడ్డారు, భావోద్వేగం, ఏడుపులు ఎవరిని చూసాం. చాలా హుందాగా బిహేవ్ చేశారు, జెంటిల్మెన్ లాగా అనుకున్నాం. తర్వాత ఏడీఎంకే స్పష్టంగా చెప్పేసింది, మేము పొత్తులోకి రాము టీవీకేతో అని చెప్పి. సో ఇంక విజయ్కి మిగిలిన ఆప్షన్స్ ఏంటి? కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. మిగతా పార్టీలకు సంబంధించి వీసీకే, సిపిఐ, సిపిఎం, ఎండిఎంకే, ఐయుఎంఎల్, డిఎండికే ఇలా ఇవన్నీ కలుపుకుంటే కూడా షార్ట్ ఆఫ్ అవుతోంది నెంబరు. విజయ్ ఒకటి వదిలేయాలి కాబట్టి 112 అవుతోంది. సో ఎట్లా మరి? ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చెయ్యాలి. ఈ 120 సీట్లతో 2 కూటములు కలిపి పార్టీ ప్రభుత్వంలోకి తీసుకొస్తాయా? సో సంఖ్యాబలం లేదు కాబట్టి విజయ్కి పిలుపక్కర్లేదని గవర్నర్కు రాజ్యాంగ నిపుణుడైన బన్సోడే సలహా ఇచ్చారని చెప్పి అంటున్నారు. సో ఎందుకంటే అలా ఇస్తే హార్స్ ట్రేడింగ్, అది ఫిరాయింపులు లేకపోతే ఇంకా రకరకాలుగా జరుగుతాయి కదా. రిసార్ట్ రాజకీయాలు అంటేనే తెలియదే ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో విజయ్ ఉన్నారని తెలుస్తోంది. ఇవాళ చాలా కీలకమైన రోజు. నిన్న జరిగిన డెవలప్మెంట్కి ఇవాళ నెక్స్ట్ ఫర్దర్ అడిషనల్గా ఏం జరగబోతోంది, విజయ్ ఏమేం ప్రయత్నాలు చేస్తారు, లేదా డిఎంకే ఏడీఎంకే ఎంత వేగంగా పావులు కదుపుతాయి, ఇందులో కాంగ్రెస్ బీజేపీల పాత్ర ఏంటి? సో ఇప్పటికే 5వ తేదీ నుంచి అసెంబ్లీ సస్పెన్షన్ అని గవర్నర్ చెప్పేశారు. సో ఇప్పుడు తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఉందా? అందుకే అక్కడ బలగాలు లేకపోతే భద్రతా పెంచాలని కేంద్రం తీసుకునే నిర్ణయం. సో పొలిటికల్ గేమ్ ఆఫ్ తమిళనాడు ఇస్ గోయింగ్ టు బి చేంజ్డ్. అది ఎలా మారుతుంది అనేదే చర్చ. రాజకీయాల్లో ఊహించిన ట్విస్టులు, ద్రవిడ పార్టీల ఐక్యత దిశగా వ్యూహాత్మక అడుగుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, ఎందుకంటే గతంలో అనేక ప్రెసిడెన్సీస్ ఉన్నాయి. ఇది జరగచ్చు, ఇది జరగకూడదు అనేం లేదు. మహారాష్ట్ర నేపథ్యం చూసాము, అలాగే అనేక రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చర్చ సందర్భంగా మాట్లాడుకుందాము. బట్ ఏం జరుగుతోంది? విజయ్ క్వార్టర్ ఇవాళ విజయ్ పార్టీ ఆఫీసుల్లో ఏం జరుగుతోంది, ఆయన ఇంట్లో రాత్రి ఏం చర్చలు జరిగాయి, ఎవరెవరు అక్కడ ఉన్నారు, ఏం చర్యలకు ఆలోచన చేస్తున్నారు, అలాగే ఈ డిఎంకే ఏడీఎంకే అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ఎవరెవరు కలిశారు, చర్చలు జరిగాయా అధినేతల స్థాయిలో, ఏం జరుగుతోంది తమిళనాడులో అనే అప్డేట్స్ తీసుకుందాం క్విక్ గా. అక్కడ మా తమిళనాడు కరెస్పాండెంట్ సిరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సిరి, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. ఏం జరుగుతోంది తమిళనాడు పాలిటిక్స్ లో? ఎస్, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలైతే పూట పూటకి మలుపులు తిరుగుతున్నాయని చెప్పొచ్చు. తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై అయితే ఒక స్పష్టత రాలేదని చెప్పొచ్చు. ఈ మేరకి నిన్న లోక్ భవన్లో టీవీకే అధినేత విజయ్ అలాగే కొంతమంది నేతలతో, ఆనంద్తో అలాగే ఆదవ్ అర్జున్తో కూడా గవర్నర్ని కలిసి తమిళనాడులో 108 సీట్లు సాధించినటువంటి టీవీకే కాంగ్రెస్ సపోర్ట్తో ప్రభుత్వం ఫామ్ చేసేందుకు తమకు ఆహ్వానం పంపించవలసిందిగా కూడా వారు కోరడం జరిగింది. అయితే కాంగ్రెస్ మినహాయించి ఇప్పటి వరకు కూడా ఇతర ఏ పార్టీలు టీవీకేకి మద్దతు ప్రకటించకపోవడంతో అధికారికంగా నెంబర్ ఇప్పటికైతే 113 వద్దనే ఉంది. అయితే ఇక్కడ తమిళనాడులో 118 మ్యాజిక్ ఫిగర్గా ఉంది. అయితే గవర్నర్ కూడా వారు మద్దతుదారుల వివరాలు చూసి, విజయ్ సమర్పించినటువంటి వివరాలను చూసి మ్యాజిక్ ఫిగర్తో రావాల్సిందిగా కూడా విజయ్కి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో విజయ్ మరికొన్ని రోజుల గడువు కూడా కోరినట్టు నా సమాచారం అయితే ఉంది. అయితే ఎంతో ఉత్కంఠను రేపిస్తోందని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయని చెప్పొచ్చు. అన్నా డిఎంకే జత కట్టబోతోంది తమిళనాడులో అని కూడా చాలా మంది సమాచారం అయితే ఇస్తున్నారు. అయితే కేవలం అది ఊహాగానాలేనా, లేకపోతే లీకులా? మీరెవరన్నా డిఎంకే అన్నా డిఎంకే నేతలతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎస్,
మనం చూసుకున్నట్టయితే 1949లో అన్నాదురై స్థాపించినటువంటి పార్టీ డిఎంకే పార్టీ. ఆ తర్వాత సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత 1972లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక వర్గం డిఎంకేలో ఉండేటువంటి ఒక వర్గం చీలిపోయి ఎంజీఆర్ అధినేతగా అన్నా డిఎంకే పార్టీ అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుండి కూడా తమిళనాడులో ఈ రెండు రీజనల్ పార్టీస్ అధికారంలోకి వస్తూ వచ్చాయి. ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీలు కలిసినటువంటి దాఖలాలు అయితే లేవు. దాదాపు 60 సంవత్సరాల నుండి కూడా ఎన్నికలైతే జరుగుతూ వస్తున్నాయి తమిళనాడులో. అయితే అన్నా డిఎంకే లేదా డిఎంకే అధికారంలోకి వస్తుంది. 2026లో మొదటిసారిగా టీవీకే ఈ రెండు పార్టీలని కాదని అధికారంలోకి వచ్చింది. ప్రజల మ్యాండేట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది. 108 సీట్లు సాధించడం మొదటిసారి పార్టీ స్థాపించి 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించి ఆయన క్యాడర్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చాడంటే ప్రజల మ్యాండేట్ అనేది మనకు అర్థమవుతుంది. అయితే అన్నా డిఎంకే ఇక్కడ బద్ధ శత్రువులుగా ఉన్నారు. అలాగే రెండు పార్టీస్ కూడా అన్నాదురై యొక్క ప్రిన్సిపల్స్ ఎథిక్స్ ఫాలో అవుతూ వస్తున్నటువంటి పార్టీలు. సెక్యులరిజం, సోషల్ డెమోక్రటిక్ సిద్ధాంతాలను కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాయి. అలాగే ప్రజలు వారికి ఇస్తున్నటువంటి తీర్పును కూడా ఎంతో గ్రేస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు తీసుకుంటూ వచ్చాయి. అయితే ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల ఎన్నికల్లో కూడా పోస్ట్ పోల్ తర్వాత ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఈ పార్టీకి జంప్ అవ్వడం లేదా ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవ్వడం వంటివి పెద్దగా ఇక్కడ చోటు చేసుకోలేదని చెప్పొచ్చు. దీనికి ముఖ్యంగా రీజన్స్ ఏంటంటే ప్రజల సెంటిమెంట్స్ అనొచ్చు, అలాగే కొన్ని ఎథిక్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఒక్కసారి విజయ్ ఏం చేయబోతున్నారు ఈ పరిణామం వచ్చినప్పటి నుంచి? అంటే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని వచ్చినప్పటి నుంచి విజయ్ కాంపౌండ్ లో ఏం జరుగుతోంది? అంటే విజయ్ని ప్రభుత్వం ఫామ్ చేసేందుకు వీరు సహకరించకపోవడం, అంటే ఇద్దరు శత్రువులు కూడా విజయ్ని ప్రభుత్వం ఫామ్ చేసేందుకు కూడా సహకరించకుండా మిత్రులవుతారు అని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు అనే ప్రశ్న మనం అర్థం చేసుకోవచ్చు. అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే లేదు. ఇక ఈ రోజు అలాగే నిన్నటి నుండి కూడా తమిళనాడులో టీవీకే పార్టీ ఆఫీస్ లో అయితే అటు ఆనంద్ ఈపీఎస్ ని కలవడము, అలాగే విజయ్ తోటి సుదీర్ఘంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడము, మరోవైపు ఇక్కడ ఉండేటువంటి రీజనల్ పార్టీస్ కూడా వారి హైకమాండ్ తో అలాగే పార్టీ నేతలతో కూడా అంతర్గతంగా కూడా చర్చలు జరుపుకోవడం చూస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ అన్నా డిఎంకే టీవీకే బీజేపీ కాంగ్రెస్ మినహాయిస్తే ఐయుఎంఎల్ ఇప్పటికే డిఎంకే తోటే అలీగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక వీసీకే, సిపిఐ, సిపిఎం అందరూ కూడా 2 సీట్లు సాధించారు. వీరందరి మద్దతు విజయ్ కి ఉంటుందా లేదా అనే ప్రశ్న కూడా మరి 2 రోజుల్లో తెలియబోతుంది. ఇప్పటికే వారు 2 రోజుల గడువు, అంటే ఫ్రైడే వరకు కూడా గడువు కోరినట్టు మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక టీవీకే ఆఫీస్ లో ఈ రోజు జరగబోయేటువంటి డెవలప్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆనంద్ అలాగే ఆదవ్ అర్జున్ ఇతర పార్టీలతోటి వారికి పార్టీకి మద్దతు కోరనున్నాను అని కూడా మనకి అర్థమవుతోంది. మరోవైపు వీరికి ఉండేటువంటి సమస్య ఏంటంటే వారికి ఉండేటువంటి 108 ఎమ్మెల్యేలను కాపాడుకోవడం, వారికి ఉండేటువంటి సంఖ్యాబలాన్ని సేవ్ చేసుకోవడం. మే 4 నుంచి కూడా వారందరినీ ఈసీఆర్ లో ఒక రిసార్ట్ లో నివాసం ఉంచి వారందరినీ కూడా వేరే పార్టీస్ కి హార్స్ ట్రేడింగే కావచ్చు లేదా ఇతర పార్టీలకి ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేందుకు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ రోజు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసి ఒక నెంబర్ తోటి వీళ్ళు రానున్నారా, ఇతర పార్టీలను సంప్రదించనున్నారా టీవీకే హెడ్ క్వార్టర్స్ నుంచి అని కూడా మనం చూద్దాం ఏం జరుగుతుంది ఈ రోజు అనేది. మళ్ళీ కాసేపట్లో అప్డేట్స్ కోసం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మేబీ ఇవాళ అంతా కూడా బిగ్ డే అవబోతుంది తమిళనాడులో, మనకి అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సిరి. సో ఇవాళ స్టూడియోలో నాతో పాటు అంశం మీద చర్చించడానికి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అలాగే సామా రామ్మోహన్ రెడ్డి గారు తెలంగాణ పిసిసి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ పార్టీ అధికార ప్రతినిధి. లైవ్ లో చలసాని శ్రీనివాస్ గారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు, విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ తమిళనాడు రాజకీయాల్లో ఎక్స్పర్ట్, ప్రొఫెసర్ సంపత్ గారు మద్రాసు యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్నారు, వారు అనలిస్ట్ అండ్ ఈజ్ వెరీ మచ్ ఇంటూ తమిళనాడు పొలిటికల్ అఫైర్స్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన రోజు ఈ రోజు. యాక్చువల్ గా వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం గవర్నర్ ని అనుమతి అడిగారు, కానీ గవర్నర్ ఆగండి, బలం వచ్చిన తర్వాత
మీరు ఆ సంఖ్యాబలం అంతా చూపించిన తర్వాత ముందుకు వెళదామని. సరే, ఈలోపు చాలా పరిణామాలు జరిగిపోతున్నాయి. ఎందుకు గవర్నర్ ఆపారు? సాధారణంగా జరిగే ప్రెసిడెన్సీస్ ఏంటి, అంతకుముందు ఏం జరిగాయి? విజయ్కి ఈ హంగ్ తాలూకా భంగం తప్పలేదా? దాదాపు సీఎం సీటు కళ్ళ ముందు కనిపిస్తూ ఊరించి ఉసూరు మనిపిస్తుందా, తీసుకెళ్తుందా చూద్దాం. రైట్, ఒకసారి లెట్ మీ గో టు సంపత్ గారు, ప్రొఫెసర్ సంపత్ గారు. సో గతంలో ప్రెసిడెన్సీస్, గతంలో ఉన్న నమస్కారం సార్, ఏం చెప్తున్నాయి? ఇవాళ తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి అతి దగ్గరగా వచ్చిన తర్వాత జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాలు ఏం జరగబోతోంది తమిళనాడులో? నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు మనం తమిళనాడు రాజకీయాలను చూస్తే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 108 సీట్ల దగ్గర వచ్చి విజయ్కి పాపం ఆగిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వాన్ని స్థాపించడానికి తగినటువంటి బలం లేదు, స్థాపించకుండా ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఏం చేస్తారు అనేటటువంటిది చెప్పడం చాలా కష్టమైనటువంటి పని. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పుకార్లు ఏమిటంటే డిఎంకే, ఏడిఎంకే అనేవి రెండు కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తాయి అని పుకార్లు ఉన్నాయి. అయితే అది అంత నిజమైనటువంటి విషయం కాదు. ఊహాగానమా, ప్రయత్నాలు మొదలయ్యాయా? ప్రయత్నాలు ఏం లేవు సార్. ఎందుకంటే స్టాలిన్ ఏం చెప్పారంటే, మేము విజయ్ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఎలాంటి అడ్డంకిగా ఉండము అని క్లియర్గా చెప్పేశారు. స్టాలిన్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా డిఎంకే ఒప్పుకోలేదంటే ఏడిఎంకే ఏం చేసేదానికి కుదరదు. కాబట్టి అది నిజంగా ఊహాగానమే. ఇక విజయ్ విషయానికి వస్తే, ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆప్షన్ ఏమిటంటే ఏడిఎంకేతో కలవడమే. అయితే ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ మతతత్వ పార్టీ బీజేపీ దాంతో పాటు ఏడీఎంకే ఉంది కాబట్టి ఏడీఎంకే కలవమని చెప్పేసింది కదా, ఏడీఎంకే విజయ్తో కలవమని చెప్పేసిందిగా. అదే వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళేమో కొంచెం సుముఖంగానే ఉన్నారు, కాకపోతే ఈయన ఇలాంటి మాటలు చెప్తూ ఉండడం వల్ల మేము కూడా కలవము అని ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు నిజానికి టీవీకే కానీ ఏడీఎంకే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కలిసే అవకాశం ఉంది. అందులో ఇదేం లేదు. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని స్థాపించాలి, లేకపోతే మళ్ళీ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తుంది, మళ్ళీ ప్రభుత్వానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఇంత ప్రజలు మెజారిటీ ఇచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. కాబట్టి మనం విజయ్కి ఒక ఉదాహరణ ఏమిటంటే, 1989లో రాజీవ్ గాంధీ గారికి 197 సీట్లు వచ్చాయి. 197 సీట్లు వస్తే అంటే సింగిల్ మెజారిటీ పార్టీ. అప్పుడు రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారు ఆయన పిలిచి ప్రభుత్వాన్ని స్థాపించమన్నారు. అయినా సరే ఆయన స్థాపించలేదు. ఎందుకంటే నేను హార్స్ ట్రేడింగ్కి వెళ్ళను, నా వల్ల కాదది, కాబట్టి నేను ప్రభుత్వాన్ని స్థాపించను అని చెప్పేశారు. అప్పుడు విపి సింగ్ జనతాదళ పార్టీ బీజేపీ బయట నుంచి మద్దతు ఇస్తే ఆయన విపి సింగ్ గారు ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు అప్పుడు బీజేపీ జనతాదళ్ రెండు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాయి. ఇక్కడ ఏడీఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని స్థాపించేటటువంటి అవకాశాలు లేవు. ఇప్పుడే చెప్పినట్టుగా స్టాలిన్ గారు అది చెప్పేశారు. లేవు అని మీరు అభిప్రాయపడుతున్నారు. అండ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆ రెండు కూటములు కలవాలి. ఒక నిమిషం సంపత్ గారు మాట్లాడదాం. ఒక నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, ఒక నిమిషం మాట్లాడదాం. ఒకసారి అందరూ మాట్లాడాక మళ్ళీ దగ్గరికి వస్తా. 1 సెకండ్. రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మతతత్వ శక్తులకి అవకాశం ఇవ్వకూడదు తమిళనాడు ప్రభుత్వంలో అని మేము విజయ్కి సపోర్ట్ చేస్తున్నాం అని మీకున్న 5 సీట్లతోటి విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి ఇచ్చారు. బేషరతుగా కాదు, కండిషన్స్ కొన్ని పెట్టారు. కానీ ఆ తరువాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఏం జరిగింది? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. పరిస్థితులు ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ రానప్పుడు, మ్యాజిక్ ఫిగర్ దాటినప్పుడు, చాలా రకాల పార్టీలు ఉంటున్నప్పుడు అస్తవ్యస్త పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఒకరోజు మాత్రమే ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా వాళ్ళు మా యొక్క మద్దతు కోరడం, తర్వాత అది రాష్ట్రంలో ఉంటున్నటువంటి పార్టీ నేతలే నిర్ణయించుకోండి ఏది బెటర్ ఉంటే దాని ప్రకారం మీరు పోండి అని చెప్పి అధిష్టానం చెప్పడం, తర్వాత రాష్ట్రంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పి ముందుకు పోవడం. అయినప్పటికీ కూడా 108 సీట్లు వచ్చినటువంటి టీవీకేకి 5 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినా కూడా ఇంకొక 5 సీట్లు కావాలి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి గవర్నర్ గారి దగ్గరికి మరి స్వేరింగ్ దాని గురించి మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలనేటట్టు అడుగుతారు సర్వసాధారణంగా. అది సో
ఈడ డిఎంకే అనేటటువంటి కాంగ్రెస్ కి దూరమైందా, కాంగ్రెస్ కి దగ్గర అయిందా అంటే మళ్ళీ రేపు పొద్దున లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు సైద్ధాంతిక పరంగా ఐడియాలజికల్ గా ద్రవిడియన్ ఐడియాలజీని మద్దతుగా నిలబడేటటువంటి కాంగ్రెస్ పార్టీ లేకపోతే లెఫ్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీకి మాత్రం వ్యతిరేకంగా ఉండేటటువంటి అంశాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తాను. కానీ మీరు మద్దతు ఇస్తూ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా మీరు టీవీకేతో కలిసి ప్రయాణం చేస్తామని కూడా చెప్పారు అందులో. అవును, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ జాతీయంగా మనం ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్ని పార్టీలను, ఎందుకంటే సైద్ధాంతికంగా ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకమే. బీజేపీకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు జాతీయ రాజకీయాల్లో ఇంకే పార్టీ దిక్కెచ్చిపోతాయి. మిగతా అన్ని ఐడియాలజీలని రెస్పెక్ట్ చేసేటటువంటి పార్టీ దిక్కు మాకు చూపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రోజు ఉంటున్నటువంటి కోపతాపాలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘకాలం నడిచినటువంటి ప్రయాణం మాది అనేటటువంటిది అంత తేలికపోయేటటువంటిది కాదు. ఇదేం ఇబ్బంది లేదు. డిఎంకే నుంచి వచ్చినటువంటి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇందాక పెద్దలు అన్నట్టుగా టీవీకే పార్టీ వారి యొక్క ప్రభుత్వ ఏర్పాటుకి మేమేదో రాజకీయాలు చేసి అడ్డం పడేటటువంటి లేదనే స్పష్టత వాళ్ళు ఇవ్వడం, ఈ డిఎంకే ఏడిఎంకే ఏఐడిఎంకే రెండు కూడా కలుస్తాయి అనేటటువంటి ఒక రూమర్స్ కి ఫుల్ స్టాప్. ఇది ఇట్లా ఉంటే కానీ డిఎంకే అవకాశవాద రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్ అని కూడా అన్నారు. అసలు మీరు మద్దతు ఇచ్చిన తర్వాత అంటే మీరు డిక్ చేశారన్న ఫీలింగ్ డిఎంకేకి వచ్చిందా రాలేదు? ఇప్పుడు వీళ్ళకి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ వచ్చి మన కోయలేషన్ లో ఉండి ఇంకొకరి దిక్కు షిఫ్ట్ అయినాం అనుకోండి వేరే సంగతి. ఇక్కడ మనం వచ్చే అవకాశం లేదు కదా. లేనప్పుడు సైద్ధాంతికంగా టీవీకే అనేటటువంటిది అధికారంలోకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి వాళ్ళు ప్రజల అభిష్టం మేరకు ఒక పార్టీ వచ్చినప్పుడు సైద్ధాంతికంగా మనతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి మనం సిద్ధాంతపరంగా ఎవరినైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నామో వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటటువంటి విధంగా ఈ రోజు టీవీకేకి కాంగ్రెస్ పార్టీ మద్దతు పోయినాం. కానీ ఇది ఇట్లుంటే ఏఐఏడిఎంకేలా మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చేమో మేము మద్దతు ఇద్దాం అనుకుంటాం అన్నాడు, తర్వాత ఇవ్వలేదని చెప్పింది కానీ అన్నారు. వీ హావ్ సీన్ దట్ ఇన్ మీడియా. అందులో ఒక చీలిక వర్గం వచ్చేసింది. ఏఐడిఎంకే ఒకవేళ గిట్ట ఎస్ మేము టీవీకేకి మద్దతు ఇస్తామనంటే పైన కూర్చున్నటువంటి నేతలు నో అన్నా క్షేత్రస్థాయిల గిట్ట నేతలు మేము పోతామని డిసైడ్ అయింది అనుకోండి, మెర్జింగ్ కి పాసిబిలిటీ ఉంటుంది. 2/3 యాంటీ డిఫెక్షన్ కిందకి రాకుండా మెర్జింగ్ కి 2/3 ఉంటది. అప్పుడు ఏంది 31 సీట్లు వాళ్ళకి 47 వచ్చినాయి. 31 మంది గిట్ట మేము పోతాం ఏం కాదు మాకు ప్రాబ్లం లేదంటే అసలు వారు వన్ సైడ్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. కానీ అది కూడా అవుతుందా లేదా అనేటటువంటి మన ఊహాజనిక. అసలు వీటన్నిటికీ అవకాశం లేకుండా ఏడీఎంకే డిఎంకే కూటమి అనేది పాసిబులా ఇంపాసిబులా? ఇంపాసిబుల్. వాళ్ళు కూడా మెజారిటీ లేదు కదా. ఉంది లేదు కాదు. ఏడీఎంకే అనేది చెప్తాను మీకు, నెంబర్ చెప్తాను నేను. డిఎంకే 59, కాంగ్రెస్ తీసేస్తే డిఎంకే 59 ప్లస్ ఇతర పార్టీలు 9 కలుపుకుంటే 68, ఏడీఎంకే 47 ప్లస్ పిఎంకే 5 52, రెండు కలుపుకుంటే 120. ఇతర పార్టీ సంగతే రాదు కదా. పిఎంకే ఉంది కదా. నేను చెప్తా ఎవరైనా కూడా ఒక పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం చూస్తారు రుచి గారు. మనం ఏం మాట్లాడతామంటే ఇప్పుడు మీరిద్దరు కలిసిపోతారు బాగానే ఉంది, నా సంగతి ఏంది? అదే నేను ఇప్పుడు సిపిఐ సిపిఎం 2 సీట్లు ఆడున్నాయి, 2 సీట్లు సిపిఎం కు ఉన్నాయి, 2 సీట్లు సిపిఐకి ఉన్నాయి, ఐయుఎంఎల్ కి 2 సీట్లు ఉన్నాయి, పిఎంకే కి 4 సీట్లు ఉన్నాయి. ఒకటే కదా? లేదు 2 ఉన్నాయి. పిఎంకే కి 4 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పార్టీలు ఏమనుకుంటారు, టీవీకే ఈ షార్ట్ ఆఫ్ ఓన్లీ 5 సీట్స్. ఈ 2 సీట్లు ఉంటున్నటువంటి వాళ్ళు మేము పోయి మద్దతు ఇస్తే మాకు మంత్రి వచ్చేటటువంటి అవకాశం ఉంది అనుకో, మేము బట్టి నడవాల్సినటువంటి అవసరం ఏముంది? దే విల్ సీ ద అడ్వాంటేజ్ వెన్ ఐడియాలజికల్ ది బోత్ ఆర్ సేమ్. అట్లాంటప్పుడు రాజకీయం ఎట్లనన్నా కూడా ఫ్లిప్ అవుతుంది. కానీ తమిళనాడు ప్రజల అభిష్టాన్ని కాదని వ్యతిరేకంగా పోయేటటువంటి సాహసం పొలిటికల్ పార్టీలు చేశానైతే నేను అనుకోను. అనేక స్టేట్స్ అనేక సందర్భాల్లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని కాదని రకరకాల మనం చూసాము. జయలలితది ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత జయలలిత గారికి జరిగినటువంటి హ్యూమిలేషన్ ని మనం గుర్తు తెచ్చుకుంటే ఆమె హౌస్ కి నేను మళ్ళీ సీఎం అయినాక వస్తా అనేటటువంటిది ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎప్పుడైనా న్యూ డెబ్యూటెంట్స్ కి ఎవరికైతే ప్రజలు ఇష్టంతో ముందుకు నూకినప్పుడు వాళ్ళని రాజకీయంగా మనం ఒత్తుదామని గిట్ట చూసినప్పుడు మాత్రం ప్రజల కోపోద్రుతులై వారి యొక్క ఆసనానికి మాత్రం బలి కావాలి. కిషోర్ రెడ్డి గారు, బీజేపీ మొత్తం ఎపిసోడ్ లో గెలిచింది ఒకటే ఒక సీటు తమిళనాడులో. మీరు పోటీ చేసిన వాటిల్లో ఊటీ సీటు ఒకటే. కానీ ఇవాళ జరుగుతున్న తమిళ తతంగంలో ఈ మొత్తంలో ఎక్కడో మీ మీద అనుమానం. నిన్న నేషనల్ చర్చల్లో కూడా దేశవ్యాప్త చర్చల్లో కూడా అంతా ఇదే జరుగుతోంది. అంటే ఎవరు వ్యూహాలు నడిపిస్తున్నాయి అంటే కాంగ్రెస్ చేతుల్లోకి ప్రభుత్వంలో భాగంగా కాంగ్రెస్ వెళ్ళకూడదని ఎవరు అడ్డుపుల్ల వేస్తున్నారు అనేది. సార్ ముందుగా రిషి గారు మీకు, అట్లాగే సామ రామ్మోహన్ రెడ్డి గారికి, చెలసాని గారికి, విద్యాసాగర్ గారికి, సంపత్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్ మాకు వచ్చింది ఒక్క సీట్, కానీ బీజేపీ అంటే ఏంటో అనేది ఇప్పుడే ఈ డిస్కషన్ లోనే మనకు తెలుసు. ఒక్క సీట్ ఉన్నా గానీ సుప్రీంకోర్టు ఉంది కదా,
సుప్రీంకోర్టు ఉంది కదా. ఈ మధ్య ఎన్ని ఇన్స్టెన్సెస్ జరిగినా కూడా సుప్రీంకోర్టు 24 గంటల్లో మెజారిటీ ప్రూవ్ చేయమని మిగిలినవి అసలు ఎక్కడ ఏ మెనూరబిలిటీకి ఛాన్స్ లేదండి. ఒకప్పుడు గవర్నర్లు చేస్తున్న విధంగా ఇప్పుడు చేయడానికి ఛాన్స్ లేదు. మన తెలంగాణలోనే జరిగింది. రామ్లాల్ గారు అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారిది పరిస్థితి తెలుసు కదా. అప్పుడు గవర్నర్ చాలా పవర్ఫుల్ ఉండే, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎవరన్నా పిలిస్తే ఎమ్మటే నో కాన్ఫిడెన్స్ ఓట్ నిరూపించుకోవాలి, మెజారిటీ నిరూపించుకోవాలని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఇప్పటికిప్పుడే 8ంటికే కోర్టు తలుపులు తెరిచి మరీ అర్ధగంటలో జడ్జిమెంట్ ఇచ్చి ఈరోజు సాయంత్రం కల్లా నిరూపించుకోమని చెప్తుంది సుప్రీంకోర్టు. ఆ విధంగా ఉంది. సో ఇప్పుడు ఎవరి చేతిలో లేదు విషయం. కాకపోతే ఒక్క సీట్ వచ్చినా కానీ వీళ్ళందరూ కూడా అదేదో నాకు రజనీకాంత్ గారి డైలాగ్ గుర్తొస్తుంది, సింగిల్ గానే వస్తుంది అని చెప్పి, సింహం సింగిల్ గానే వస్తుంది అనే టైంలో మేము ఒక్కరం ఉన్నాము. వీళ్ళందరట సైద్ధాంతిక నేపథ్యం ఒకటేనట, అందరూ కలిసి ఏంటంటే కండిషన్ మతతత్వ శక్తులకు మీ ప్రభుత్వంలో బ్యూటిఫుల్ పాయింట్. పోస్ట్ పోలు ప్రీ పోలు రెండు విధాలుగా చూడండి. ఇప్పుడే ఐయుఎంఎల్కి మీరు 1 సీట్ అన్నారు, వారు 2 సీట్లు అన్నారు. దాని పేరే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు వారు కేరళతో ఐయుఎంఎల్తో ఉన్నారు. అదే ఐయుఎంఎల్ఏ యాక్చువల్లీ దాని పేరెంట్. అసలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళే పార్టీషన్ కి కారణం అండి. ముస్లిం లీగ్ మతం పేరు మీద దేశాన్ని విభజించిన పార్టీ. ఆ పార్టీతో వీళ్ళు అంటగాగుతూ మమ్మల్ని కమ్యూనల్ అంటారు. ఇంకొక రెండో విషయం చెప్తాను. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి వీరి ముఖ్యమంత్రి గారే రోజు కలుస్తూ ఉంటారు. సామా రామ్మోహన్ రెడ్డి గారు వీరి బాసే అన్నారు. తమిళనాడులోనే ఉందాము. ఆయన ఏమన్నాడు, ఏదో సింహము అంటే డైలాగ్. ఇప్పుడు ఈ కప్పు ఉంది, ఈ కప్పు ఉంది, ఈ కప్పులో కాఫీ ఉంది. ఒక చుక్క విషయమే కదా, ఇంకా శ్రీనివాస్ గారు ఒక్క చుక్క విషయమే కదా, ఒక్క చుక్క విషయమే. ఆ విషయమే పార్టీ ఏ పార్టీ అయితే పార్టీషన్ కి కారకమైంది, ఆ పార్టీ పిల్లలతో వీళ్ళు అంటగాగుతూ పేరులోనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంటుంది. ముస్లిం అంటే మేమంటారు. అస్సాంలో వీళ్ళు 19 మంది కలిస్తే 18 మంది ముస్లిం కాశ్మీర్ దానివల్ల 370 అధికరణాన్ని క్యాన్సిల్ చేయగలిగాము. చెప్తాను. అంటే మతతత్వ పార్టీలు సైద్ధాంతికం అంటే ఋషి గారు అందులోకి వెళ్ళొద్దు, ఇదంతా అది కాదండి, ఇది రాజకీయము అని చెప్పండి. అడల్ట్ టు అడల్ట్ టాక్ ఉంటుంది. ఇవి అన్ని ముసుగులో గుద్దులాటల్లాగా వాళ్ళు కమ్యూనల్ వీళ్ళు కాదు అని అంటే మేము దానికి సమాధానం అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఏఐడిఎంకే డిఎంకే ఈ 2 ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఒక 50-60 సంవత్సరాల 70 సంవత్సరాలు మరి వాట్ ఎవర్ చరిత్ర ఉన్నవి, రైట్? అధికారంలో వస్తూ ఉన్నవి. ఏఐడిఎంకే కాకపోతే డిఎంకే, డిఎంకే కాకపోతే ఏఐడిఎంకే, ఇవి 2 కదా. సో ఇప్పుడు నేపథ్యం ఏంటంటే ఇద్దరికి కూడా వాళ్ళ పేట్రియార్క్ అంటాం కదా, పేట్రియార్క్. ఏఐడిఎంకేకేమో అమ్మగారు జయలలిత, అక్కడనేమో కరుణానిధి గారు లేరు. స్టాలిన్ ఎస్టాబ్లిష్ అయినా కొద్దిగా, బట్ ఇద్దరు కూడా ఆ పాత పాలిటిక్స్ ఏదైతే ఉందో 30-40 ఏళ్ళు నడిచిన పాలిటిక్స్ అంతటికి కొంచెము తెరపడింది. స్టాలిన్ గారు వచ్చారు, ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్, ఒక టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఈ సిచ్యువేషన్లో ఈ ఎస్టాబ్లిష్మెంట్, నాకు నిన్నటి న్యూస్ నైట్ చూసిన తర్వాత, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్నేళ్ళు పాలనలో ఉన్నది సడన్ గా వదులుకుంటుందా? ప్లస్ డిఎంకే ఏఐడిఎంకే ఎట్లాంటివి, మీకు కాంగ్రెస్ టీఎంసీ లాంటివి, లేకపోతే కాంగ్రెస్ ఎన్సీపీ లాంటివి, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ లాంటివి, తల్లి పార్టీ పిల్ల పార్టీ తల్లి పార్టీ పిల్ల పార్టీ అన్నట్లుగా సార్ విడిపోయారు అంతే, రైట్? సో అక్కడ తమిళ మానిల కాంగ్రెస్ అని ఒకటి ఉంటుంది. అసలు కాంగ్రెస్ ఇప్పటికీ కేరళలో చూస్తే ఇన్ని 100 కాంగ్రెస్లు ఉంటాయి, అక్కడ కోalitionలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా సేమ్ ఐడియాలజీతో అన్నట్టు ద్రవిడ మున్నేత్ర కజగం, ఆల్ ఇండియా అన్నారు ఒకరు, ఇంకొకరు ఉట్టి డిఎంకే అన్నారు. సో ఓల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అంత ఈజీగా పవర్ని కోల్పోతుందా అనేది ఒక, అంటే 40-50 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు అంత ఈజీగా పోతారా? వాళ్ళకి ఆలోచనలు ఉండవా? ఇప్పుడు కాంగ్రెసే ఉందండి ఒకటి, ఇప్పుడు మోరల్ స్టాండర్డ్స్ అని అన్నాం. కాంగ్రెసే ఉంది, ఇది సెక్యులర్ పార్టీయే కదా. డిఎంకే అయితే సెక్యులర్ పార్టీయే కదా. డిఎంకే ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికే, ఎండిఎంకే ఇవన్నీ కలిసి కదా పోటీ చేసింది. సెక్యులర్ పార్టీలే కదా, సెక్యులర్ పార్టీలనే కదా కాంగ్రెస్ అందులో ఉంది. ఈ సెక్యులర్ పార్టీలు మాకు నచ్చలేదు, కొత్తగా వచ్చిన సెక్యులర్ పార్టీ నచ్చింది అని అంటే వీళ్ళు నాన్ సెక్యులర్ పోనీ అదన్నా చెప్పాలి కదా నువ్వు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడున్న అలయన్స్ కాంగ్రెస్ ప్రయత్నం చేసి ఉండకపోతే చలసాని గారు ఎస్పీఏ ప్లస్ అంటే ఈ డిఎంకే అలయన్స్ ప్లస్ కాంగ్రెస్ అలయన్స్ ప్లస్ టీవీకే ఈ ప్రపోజల్ పెట్టి ఉంటే నిజంగానే అనుకునే వాళ్ళం. ప్రీ పోల్ పోస్ట్ పోల్ వాళ్ళంతా ఐడియాలజికల్ ఒకటి, ఇదంతా బీజేపీతో ఉన్న కూటమి, ఈ రెండింటి మధ్యలో డివిజన్ అని అనుకుంటే బానే ఉండేది. కాంగ్రెస్ ఆ ప్రయత్నం కూడా చేయకుండా టకీమని ఇందులో నుంచి అందులో జంపై 5 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. చలసాని గారు, సో ఇప్పుడు కాంగ్రెసే కనుక ఈ ప్రయత్నం చేసి ఉండుండకపోతే డిఎంకే ఏడిఎంకే కలవాలనే ఒక ఆలోచన వచ్చి ఉండేదా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ద్రవిడ అనేది లేకుండా వచ్చిన విజయ్ని ముఖ్యమంత్రి ఎలా కానిస్తాం? ద్రవిడ సిద్ధాంత పరంగా ఇన్నాళ్ళ నుంచి 50-60 ఏళ్లుగా ద్రవిడ పార్టీలే డిఎంకే అన్నా డిఎంకే పరిపాలిస్తుంటే నువ్వు నాన్ ద్రవిడ అని వచ్చి ముఖ్యమంత్రి అయిపోతావా అన్న పాయింట్ వచ్చిందా? ఏం జరిగింది చలసాని గారు? ఏం జరుగుండొచ్చు? అందరికీ నమస్కారం. ఎక్కువ ప్యానలిస్టులు, అలాగే వీక్షకులు కూడా. నిన్న అంటే వారు మాట్లాడుంటారు, నిన్న కరుణానిధి గారు సోదరుడు మాజీ మంత్రి శేఖర్ బాబు గారితో కలిపి హార్బర్ ఎమ్మెల్యేతో కలిపి నిన్న వెళ్ళొచ్చి చూశారు కదండి. గ్రేట్. ఆయన ఏం ఎరవకుండా ప్రజల దగ్గరికి వెళ్ళటం ఒక క్యారెక్టర్, ఇట్ షోస్ హిస్ క్యారెక్టర్. స్టాలిన్ గారు స్టిల్ నేను ఓడిపోయినా పడిపోలేదనేది గుడ్ క్యారెక్టర్, సందేశం. సరే, మిత్రులు మిగతా వాళ్ళు నిన్న నేను పంపించింది ఇలా మీరు కలవటం, ఏఐడిఎంతో కలవటం అనేది అంటే ఆయనకి వెళ్ళిపోయిన సన్నిహితులు కూడా ఇంతకన్నా దుర్మార్గం ఉండదు, ఇంతకన్నా అనైతిక ప్రవర్తన కూడా ఉండదు. ఎందుకంటే డిఎంకే 1949 ఈ పెరియార్ రామస్వామి నాయకర్ గారి నుంచి విడిపోయి, ద్రవిడ నుంచి విడిపోయి ఏర్పడింది, అన్నాదురి గారు వచ్చారు. సరే, దాంట్లో ఇవాళ తర్వాత అన్న డిఎంకేలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఎంజీఆర్ గారు 72 ఏర్పడి 77 అధికారులు వచ్చారు. ఈ రోజు వరకు కూడా సైద్యం కుటుంబాలు చాలా మంది తమిళనాడు పాలిటిక్స్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, నేను కూడా చాలా తిరిగాం. అక్కడ తరతరాలుగా వీడు అంటే ఒక 2 ఆకుల గుర్తులోంచి వెళ్ళిపోయి ఉదయం సూర్యుడు గుర్తులోకి వెళ్ళిపోతే తండ్రి కొడుకుల మధ్య విద్యలో బయటకు గంటేసిన రోజులు ఉన్నాయి. డీప్ రూటెడ్ నేను చెప్తున్నానండి. ఇది కాంగ్రెస్ 3rd ఫీడల్ అయిపోయిన తర్వాత డీప్ ఫీడల్ గా అంటే ఎంత డీప్ గా వెళ్ళిపోయిందంటే అబ్సల్యూట్ ఇట్స్ నాట్ పాసిబుల్. అది ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం స్టాలిన్ గారు పళనిస్వామి గారిని కలిస్తే ఆ ఫోటో చూపించి ఇప్పుడు తిప్పుతున్నారు. యాజ్ ఫార్ మైనారిటీస్ కన్సర్న్ ఇవాళ హట్ అయింది. వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇచ్చారు. కొంతమంది ఉత్తర భారత జనతా పార్టీ నేతలు ఇది వెన్నుపోటు ఏంటండి నాకు అర్థం కాదు. వెన్నుపోటు ఎన్నిసార్లు పొడిచారండి? శివశాన్ దగ్గర నుంచి, తెలుగుదేశం దగ్గర నుంచి, అకాల దగ్గర నుంచి తల్లి కూతుర్ని అనుప్రియ పటేల్, కృష్ణా పటేల్ విడదీసేసింది బీజేపీ కాదా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, విచిత్రంగా ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ యాజ్ ఫర్ ద మైనారిటీస్ కన్సర్న్ అక్కడ రాజకీయాలు కానీ పరిశీలిస్తే అక్కడ ఏఐడిఎంకే డిఎంకే కలిసే ప్రసక్తి లేదు. 99% ఏదైనా సాధ్యమని కావచ్చు, కానీ వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నట్టే. ఇక వాళ్ళిద్దరు ఒకటైపోతారు. ఆల్టర్నేటివ్ పక్షంగా విజయ్ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఎందుకంటే విజయ్ గ్రేట్ గా ఆయన చేసిన బాగానే ఉంది, కానీ అక్కడ హామీలు అమలు చేయకపోతే ఆయన ఫెయిల్ అవుతారు. మహిళల యువతకి ఇచ్చిన హోప్ ఎంటైర్లీ నెక్స్ట్ లెవెల్ అండి. సరే, నిన్న ఏఐడిఎంకేలో షణ్ముగం గారిని మోస్ట్ పవర్ఫుల్ లీడర్. యాక్చువల్ గా అది బెల్ట్ ఎందుకు 40 సీట్లు గెలుచుకున్నప్పుడు వెస్టర్న్ బెల్ట్ కింద అంటే కొంగునాడు ఏదైతే ధర్మపురి, ఈరోడ్, సేలం, కోయంబత్తూరు ఈ ప్రాంతాలు అత్యధికంగా ఉంది. గౌండర్ బెల్ట్ కూడా బీయింగ్ ఎడిపడి పళనిస్వామి గారు పవర్ఫుల్ గా అక్కడ మనం కోల్పోయారు. ఇవాళ ఈ నేపథ్యంలో దాంతో షణ్ముగం గారు నిన్న 2 రోజుల నుంచి వేరే విధంగా సమావేశాలు పెట్టి నిన్న రాత్రి క్యాన్సిల్ కూడా చేసింది. ఏది అన్నాడీఎంకే అఫీషియల్ ఎమ్మెల్యే సమావేశం కూడా. అందువల్ల దాంట్లో స్ట్రాంగ్ గా ఈ డిస్కషన్ జరుగుతుంది. దీన్ని బీజేపీ ఆర్కెస్ట్రా చేస్తుందని కూడా ఉంది. వాళ్ళు ఉంటే ఒక స్థానం కానీ ఇప్పుడు మెయిన్ ఎంపైర్ వాళ్ళ చేతిలో ఉంటే అదే కాదండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ గా ఉన్న తమిళనాడుకి మార్చి 12వ తారీఖు అఖిల్ గారు గారిని అడిషనల్ పోస్ట్ లో పంపిస్తారు. అప్పుడు జయలలిత గారు పోయినప్పుడు కూడా అడిషనల్ పోస్ట్ లో విద్యాసాగర్ గారిని పంపించారు, మన తెలుగు బిడ్డ. సో ఏదైనా ఎంత క్లవర్ గా పే చేస్తారంటే అంటే వాళ్ళు కాంగ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లెటర్ కావాల్సి వచ్చిందా? మేమండి నేను అడుగుతున్నాను, గోవాలో 17 సీట్లు కాంగ్రెస్ కి వస్తే ఓ మూల ఉన్న బీజేపీకి ఎలా ఫార్మ్ చేయని పిలిచారు. అలాగే మణిపూర్ లో 27 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మహాలయ సంబంధం లేని ఎలా పిలిచారు? నిధులు చెప్పడానికి ఏముంటాయని పక్కన వాళ్ళకి. ఇవాళ గవర్నర్ ఇంకోటి కూడా చెప్తాను మరోసారి, రాజ్యాంగం ఉన్న ప్రకారం అక్కడ న్యాయం లాయర్స్ కూడా కనుక్కోండి. ఏం జరుగుతుంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న 234 స్థానాల్లో విజయ్ గారికి 108, 110 వచ్చిన అవతరాలు కనుక ఆబ్సెంట్ అయితే మెజార్టీ మోర్ దాన్ 50% అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందాలి అంటే అక్కడ హాజరైన సభ్యుల్లో 50%, రాజ్యాంగ సభ అయితే మొత్తం సభ్యులు 50% హాజరయ్యారు 2/3. ఇక్కడ కాదండి. అక్కడ
అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దాంట్లో అసలు డిఎంకేను ఏఐడిఎంకేను ఆబ్సెంట్ అయిపోయినా ఈయన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందుతుంది. ఎక్కడ కూడా ఈ రాజ్యాంగంలో ఇది లేదండి. మినిమం మీరు 50%, 51% అక్కడ చేయాలని అక్కడ లేదు. తర్వాత అవుట్ ఆఫ్ కంటెస్ట్ ఇందాక మిత్రులు వెళ్ళిపోయి మా మతతత్వ పార్టీ యూనియన్ ముస్లిం లీగ్ అని మాట్లాడారు. ఇవాళ దయచేసి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ నాకు ఈ దేశంలో చావో రేవో అని చెప్పి ఏది ప్రభుత్వాల నుంచి బయటకు వచ్చేసి ప్రాణం అని చెప్పి క్విట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి ప్రాణాలు బలంగా పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా వాళ్ళు జైల్లో పడేస్తే ఇక్కడ వీళ్ళ బీజేపీ మాతృ సంస్థలు ముస్లిం లీగ్ తో మహమ్మద్ అలీ జిన్నాతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఆ 50 టీములు పంపించారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చంపడానికి ఆ రోజు ప్రభుత్వాలు. ఇది చరిత్ర. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ముస్లిం లీగ్ మంచి పతతత్వవాది, దుర్మార్గుడు, దారుణం చేసిన ఒక చెత్త పేరైన ఫజల్ హక్ ప్రభుత్వంలో బెంగాల్లో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. బేసికలీ ప్రసాద్ గారు మంచి ఆయన అంటారు. ఇది చరిత్ర మర్చిపోతాం. నేను చెప్పింది అర్థమైన 99% ప్రజలకు తెలియదు, వాళ్ళ ఇండియాలో కూడా తెలియదు. వీళ్ళని మామూలు అలాబలా చేసుకున్నారు. సరే ఆయన మాట్లాడారు కదా టాపిక్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ అని క్లారిఫికేషన్ ఇచ్చాను. అంటే ఇది వాడు చాలాసేపు మాట్లాడారు దాని చెప్పిన తప్పు అయితే దేశంలో మీ నాయకులు నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి. ఈ దేశాన్ని 2గా విభజించిన దాంట్లో చట్టసభలో మీరు ముస్లింలతో కలిపి ప్రభుత్వం ఉన్నారు. ఆ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటి చట్టసభలో మీరు భాగస్వామ్యం కాబట్టి దేశాన్ని 2గా విభజించమన్నారు. నెహ్రూ గారు గాంధీ గారు విభేదించారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ విభేదించారు. చరిత్ర ఇది. నేతాజీని చంపడానికి టీంలు ఏంటంటే ఏడీఎంకే డిఎంకే కలిసే అవకాశం లేదు అనేది మీరు చెప్తున్నారు. చెప్పారు విద్యాసాగర్ గారు, ఎస్ ఏం జరుగుతోంది తమిళనాడులో అంటే ద్రవిడ రాజకీయము, ద్రవిడ అనే పదం లేకుండా ఎవరో వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటామంటే చూస్తూ ఊరుకోమంటోందా? మరో పక్కన స్టాలిన్ ఏమో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి, మేము ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనుకోవట్లేదు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఏవో వస్తున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. మీకు థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్, కొంచెం లేట్ అయింది. యా ఇక్కడ ద్రవిడ అనేది ఏం లేదు. అసలు ద్రవిడ అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం లేదు. ఊరికే కొద్ది పార్టీలు మాట్లాడే మాట కానీ తమిళ అనేది ఉంది. తమిళ అనేది ఉంది కానీ ద్రవిడ అనేది ఏం లేదు. ద్రవిడలు అంటే మనమంతా ద్రవిడలు కాకుండా నార్త్ ఇండియన్స్. ద్రవిడ అనేది ఏం లేదు. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మొట్టమొదటి అంశం గవర్నర్. అందులో మాట్లాడుతున్నారు, నేను సోషల్ మీడియాలో కూడా చాలా మేధావులు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నది ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా, సింగిల్ లార్జెస్ట్ పిలవాలి. కాన్స్టిట్యూషనల్ లో ప్రొవిజన్ ఉన్నమాట వాస్తవం. కానీ 1992 వాజ్పేయి గారు ఇష్యూ జరిగిన తర్వాత దానికి పద్ధతిని మానేసి ఫస్ట్ లిస్ట్ ఇస్తేనే మీరు కానీ తీసుకోండి. ఏ స్టేట్ లో 1992, 35 ఎన్ని సార్లు జరిగినా కూడా ఎక్కడ గవర్నర్ సాటిస్ఫై అయితేనే ఫ్లోర్ కి అనుమతిస్తున్నారు. ఆ ఒక్క ఓటు దెబ్బతోటి ఊరికే మన మీద మాట్లాడేస్తే కాదు. 1992 నుంచి కాంగ్రెస్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది. సో ఇది ప్రాక్టీస్ గత 34 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇక్కడ ఏంటంటే రెండోది ఏంటంటే గవర్నర్ దగ్గర ఉన్నది. మీరు కనుక ఫ్లోర్ కి మీకు అనుమతి ఇస్తే హార్స్ రైడింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు కొనకాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నేను అడుగుతున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన 5 సీట్లు కానీ, సిపిఐఎంఎల్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఐయుఎంఎల్ కానీ, ఈ పార్టీలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అదేమన్నా వాళ్ళ సొంత ఓటుతో గెలిచినటువంటి ఓట్ల విజయ్ పెద్ద గొప్పగా వచ్చేసి నాకు నెంబర్ గేమ్ అంటున్నాడు కదా. ఏ పార్టీ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ రోజు విజయ్ వచ్చి నేను మిమ్మల్ని డెమోక్రటిక్ అని మాట్లాడుతున్నాడు కదా. ఇదేం డెమోక్రటిక్ విజయ్ పార్టీ చేసేది? పక్కన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చినప్పుడు ఇంకోటి ఏమంటే ఆ పార్టీలకు ఓట్లే లేవు. ఐ విల్ టెల్ యు క్లాసిక్ ఎగ్జాంపుల్. కాదు విద్యాసాగర్ గారు, నాకు డౌట్ కాదు, ఆయనకి తక్కువ నెంబర్ షార్ట్ ఆఫ్ అయిన నెంబర్ కి మీరు జాయిన్ అవ్వండి ఆయన లేఖలు రాశాడు. ఆయన వచ్చింది ఏంటి, స్టాలిన్ అంకుల్, స్టాలిన్ సార్ అని కదా మాట్లాడింది. అవును, వాళ్ళతో పక్కన కూర్చోబెట్టి కదా వీళ్ళు ఓట్లు వేయించుకున్నది. మధురై ప్రాంతంలో ఒక సిపిఐఎంఎల్ అని ఒక పార్టీ ఉంది, సిపిఐఎంఎల్. ఆ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. డూ నో వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్ ది పార్టీ స్టేట్ వైడ్? 0.01.
0.01 వాళ్ళ స్టేక్ ఈ రాష్ట్రంలో. అయినా డిఎంకే మద్దతు వాళ్ళకి వచ్చింది. డబ్బు పెట్టింది డిఎంకే, ఓట్లు డిఎంకేవి, మొత్తం డిఎంకేవి. ఈరోజు విజయ్ వచ్చి నేను కొత్త రాజకీయం చేస్తా, నేను కొత్తగా యంగ్స్టర్ రాజకీయం చేస్తా అన్నాడు. చెయ్యి, ఇండివిజువల్ గా నీకు కెపాసిటీ రాలేదు కదా, వై ఆర్ ఇన్వైటింగ్ ఆల్ ది. అప్పుడు ఏం చేసి ఉండాలి మరి? ఇప్పుడు విజయం కాదు, ఇప్పుడు ఏంటి మార్గం? సరే, అతనికి 118 అతని 2వ సీట్లో ఒకటి కూడా రాజీనామా చేసేయాలి కాబట్టి టెక్నికల్ గా 107. ఋషి గారు 1 minute, నాది ఫినిష్ అవ్వాలి. నేనేమంటాడు, ఇప్పుడు మోరల్ గా ఎథికల్ గురించి ఇంతమంది మాట్లాడుతున్నారు కదా, డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఏ డెమోక్రసీ మీద మొన్న 28 సీట్లు ఒక డిఎంకే పార్టీ నుంచి కాంగ్రెస్ తీసుకొని 5 సీట్లు గెలిచి 2 సార్లు యూపీఏ ప్రభుత్వంలో వీళ్ళ మద్దతు తీసుకొని మొన్నటికి మొన్న ఇది డీలిమిటేషన్ లో 39 లోక్సభ సీట్లు, 39 10 రాజ్యసభ సీట్లు పెట్టుకొని మొన్నటికి మొన్న నల్ల షర్ట్లు వేసుకొని గెలుచుకొని వచ్చి మేము గెలిచాము అని చెప్పేసి అంతా సీరియస్ గా మద్దతు ఇస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పార్టీగా తీసుకున్నటువంటి నిర్ణయం. మా సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ఖర్గే గారు కానీ, ఇంకోటి కానీ. ఇక్కడ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తమిళనాడులో ఏఐసిసి ఆమోదం లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? అంటే వాళ్ళ ఆమోదం ఉన్నట్టే కదా. ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటా ఉన్నప్పుడు చిదంబరం లాంటి నాయకులు అడ్డుపడ్డారు, పొత్తు జరగలేదు. కానీ ఇప్పుడు జరిగింది కదా. ఋషి గారు ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను మాట్లాడిస్తే సబ్జెక్ట్ కంటెంట్ అర్థం అవుతుంది. నన్ను మాట్లాడించకపోతే అడగండి, ఐ విల్ స్టాప్. దెన్ నరేంద్ర మోడీ గారి సర్కార్ ఉంది కేంద్రంలో, విద్యాసాగర్ గారు ఒక నిమిషం, ఆయన లాజిక్ ఆయన అన్డెమోక్రాటిక్ వినండి. మీ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు, మీ అభిప్రాయంతో నాకు సో నేనేమంటానంటే, ఇక్కడ డెమోక్రసీ అలయన్స్ అంటారు. ఒకసారి కాంగ్రెస్ వల్ల ఎవరు ఆ కేసీ వేణుగోపాల్ వాళ్ళు వీళ్ళు మణిక్ ఠాకూర్ వచ్చి వాళ్ళు సొంతంగా ఇప్పుడు రిజైన్ చేసి నిలబడమని చెప్పండి. 5 సీట్లు గెలిచిన సీట్లు చూద్దాం, కమ్ముంటే గెలుస్తారని చూద్దాం. ఇది పొలిటికల్ స్టేట్మెంట్ వద్దు, డెమోక్రసీ చెప్పండి విద్యాసాగర్ గారు. అరే మీరు వినడానికి ఓపిక లేకపోతే కాంగ్రెస్ దమ్ముంటే పొలిటికల్ స్టేట్మెంట్ రామోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? ఒక్క నిమిషం చలసారి గారు, ఒక్క నిమిషం. విద్యాసాగర్ ప్లీజ్ ఫినిష్ ఇన్ 1 minute అండ్ దెన్ వాళ్ళు మాట్లాడతారు. సార్ ఒక్క నిమిషం సార్, వాళ్ళు 47 నిమిషాలు ఓపిక పట్టారు. మాట్లాడండి, మీరు మాట్లాడండి. సార్ నేను డిబేట్ ఎక్స్టెండ్ చేస్తా, మీరు మాట్లాడండి. దట్ ఈస్ డిఫరెంట్. నేనేమంటానంటే మీరు మధ్యలో నేను ఎవరితో మాట్లాడి డిస్టర్బ్ చేయాల. లెట్ మీ ఫినిష్, లెట్ మీ టెల్ మీ మై ఒపీనియన్. పెద్దగా నాలెడ్జ్ తమిళనాడు పాలిటిక్స్ లో ఉందా? అరే నేను చెప్పేది ఒక నిమిషం వింటే కదా, నా ఫినిష్ అయిన తర్వాత అడిగితే నేను ఏదైనా సమాధానం చెప్పగలుగుతాను, తప్పైతే సరిదిద్దుకుంటా. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ నడుస్తోంది తమిళనాడులో, మొత్తం అంతా కూడా ఇదే నడుస్తోంది. ఇప్పుడు విజయ్కి ఇప్పుడు ఇందాక మ్యాండేట్ అన్నారు, ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్ ఇవ్వలేదు. లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా ఆయనకు ఎక్కువ సీట్లు వచ్చాయి. మ్యాండేట్ అంటే అర్థం ఏంటి? వెర్ ఇస్ ద క్వశ్చన్? మ్యాండేట్ వచ్చిన తర్వాత అసలు ఈ చర్చ ఎందుకు ఉంటుండదు? మ్యాండేట్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఏమో న్యాయ సలహాలు ఏమి ఇచ్చారు వాళ్ళకి? నిన్న రాత్రి బుస్సి ఆనంద్ వెళ్ళాడు, ఏది లీగల్ టీం ను పెట్టుకొని సెక్రటరీని కలిశాడు, వీలవ్వలేదు. తర్వాత ఆదవర్జున్ వెళ్ళాడు మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి, ఆయన ఒప్పుకోలేదు. ఫ్లోర్ లో గనక మీరు గనక పెడితే హాఫ్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇట్ ఈస్ మీనింగ్ దట్ మీరు డబ్బులు ఇచ్చుకుంటారు, ఇది 40 ఫిరాయింపులు కాదా అని అడిగాడు ఆయన. ఇప్పుడు అదే విషయము ఈయన ఇచ్చిన లెటర్ మీద గవర్నర్ ఉత్తరం రాస్తే దానికి కాన్స్టిట్యూషనల్ గా జవాబు ఏం చెప్తారంటే వీళ్ళంతా కూడా 40 ఫిరాయింపులు కాదా అని క్వశ్చన్ అడిగితే ఎవడు ఆన్సర్ చెప్పాలా? ఏమని ఆన్సర్ చెప్పాలా? కాదని చెప్పగలుగుతారా? నేనేమంటానంటే విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఐ టు యాక్సెప్ట్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, అది అక్కడ వరకు మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేది అతనికి ఇచ్చింది.
ఇతను మ్యాండేట్ అంటే ఆటోమేటిక్ గా గవర్నర్ ఏం ఆపేదానికి గవర్నర్ అధికారం లేదు. రెండోది బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీకి ఉన్నది ఒక సీటు. గేమ్ ఎవరు ఆడాలి ఇక్కడ? వాళ్ళకి 75 ఉన్నాయి. మేము వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పట్లేదు. అన్నాడీఎంకే మేము ఏర్పాటు చేస్తామని చెప్పట్లేదు. వాళ్ళు ఎవరు లెటర్ ఇవ్వలేదు, కన్సెంట్ ఇవ్వలేదు. ఇది మీరు మాట్లాడే షణ్ముఖం గురించి నేను చెప్తాను. షణ్ముఖం నిన్న రాత్రి కూడా ఒక చర్చ జరిగితే ఉన్నటువంటి పట్మని చెప్పేసి పంపించారు, బయటికి పంపించారు 27 మంది ఎమ్మెల్యేలు. నేను విషయం షాకింగ్ న్యూస్ చెప్తా. 10 మంది టీవీకి ఎమ్మెల్యేలు మరి డిఎంకే ఎందుకు టచ్ లోకి వెళ్ళారు సార్? ఎందుకు వెళ్ళారండి? విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం, లెట్ మీ టాక్. ఎస్ఆర్ బొమ్మాయి కాదు కదా, ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994 సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మెజారిటీ అనేది రాజ్ భవన్ లో కాదు, అంటే మనం మార్చుకున్న లోక్ భవన్ లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ లో నిరూపించుకోవాలి. గవర్నర్ స్వయంగా నిర్ణయించే హక్కు లేదు, ఫ్లోర్ టెస్ట్ తప్పనిసరి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు నేను కోట్ చేస్తాను. నేను ఫ్లోర్ టెస్ట్ కి ఇవ్వనని చెప్పలేదు, ఫ్లోర్ టెస్ట్ కి ఇవ్వనని చెప్పలేదు. యూ కమ్ విత్ నెంబర్స్, ఐ విల్ కండక్ట్ ద 2006 రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ బెంచ్ held that coalition satisfies the governor of majority support. Coalition ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానివ్వండి ఇదైనా, coalition should support the governor with మెజారిటీ సపోర్ట్, ఆఫ్ మెజారిటీ సపోర్ట్. దాని తర్వాత ఇమీడియట్ గా ఫ్లోర్ టెస్ట్ జరగాలి. కానీ గవర్నర్ దగ్గర అసలు మెజారిటీ సూచనలు లేనిది ఆయన ప్రభుత్వం పిలవలేరు. సుప్రీంకోర్టు అసలు అప్పుడు చర్చ లేదు కదా, చర్చ లేదు కదా, అప్పుడు చర్చ లేదు కదా. సో మీరు చెప్పిన రామేశ్వర ప్రసాద్ యూనియన్ ఆఫ్ ఇండియాలో బీహార్ 2005 కేసు, ఆర్జేడీ 70 సీట్లతో లార్జెస్ట్ పార్టీ, గవర్నర్ ఎవరిని పిలవలేదు, అసెంబ్లీ రద్దు చేసేశారు. సుప్రీంకోర్టు తప్పని చెప్పింది. పొలిటికల్ పార్టీస్ కి గవర్నమెంట్ ఏర్పాటు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ రద్దు చేయడం అన్కాన్స్టిట్యూషనల్ అని తీర్పులో చెప్పింది. గోవా ప్రెసిడెంట్ సార్ ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు ప్లీజ్. గోవా ప్రెసిడెంట్ 2017 కాంగ్రెస్ 17 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే గవర్నర్ కాంగ్రెస్ ని పిలవలేదు. బీజేపీ 13 సీట్లతో పోస్ట్ పోల్ అలయన్స్ తో వేగంగా పావులు కదిగిపోయి 21 సీట్లు కలెక్ట్ చేసుకుంది. మరేంటి హార్స్ ట్రేడింగ్ కాదా? గవర్నర్ బీజేపీని పిలిచారు, అప్పుడు కాంగ్రెస్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది, కోర్టు 48 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ ఇచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అవును, అంటే అదే పొజిషన్ లో ఉంది సార్. టీవీకి అదే పొజిషన్ లో ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏంటి? ప్రజా సింగిల్ లార్జెస్ట్ గోవాలో ఇచ్చినట్లే, గోవాలో కాంగ్రెస్ కి ఇచ్చినట్లే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ రోజు టీవీకే. ఇంతకు ముందు రాజీవ్ గాంధీ గారికి లార్జెస్ట్ పార్టీగా 104 సీట్లతో బీజేపీ గెలిచింది. మెజారిటీ కావాల్సిన 113, కాంగ్రెస్ జేడీఎస్ పోస్ట్ పోల్ అలయన్స్ 116 సీట్లు. ముందు ఏమో కలిసి ప్రచారం చేసుకుందేమో వాళ్ళు. సో గవర్నర్ యడ్యూరప్పని పిలిస్తే 24 గంటలు టైం ఇచ్చారు. అప్పుడు ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ అయిందండి, అట్లా చేయడానికి వీలు లేదు అనేది. నేను ఒక విషయం చెప్తాను, అసలు మన కాంప్లెక్స్ లాంగ్వేజ్లలో అవసరమే లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినప్పుడు టోటల్ సీట్లకు మ్యాజిక్ ఫిగర్ అనేది అందరికి తెలుసు, సగం కంటే ఒకటి ఎక్కువ రావాలి, రైట్? ఈ దాంట్లో ఎవరైనా సింగిల్ లార్జెస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటితే పంచాయతీ లేదు, లేదు కొంచెం తక్కువ ఉందనుకోండి, లేదు కొంచెం తక్కువ ఉందనుకోండి, ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. గవర్నర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరు ఏమంటే గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సింది అనేటటువంటిది కూడా రాజ్యాంగంలో ఎక్కడ లేదు. నేనే చెప్తున్నా. కానీ ఎప్పుడైతే మీ యొక్క మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నంబర్ ఉంటుందో, విద్యాసాగర్ గారు కొత్త రాజ్యాంగాన్ని రచించారు. మరి నేను ఒక వకీల్నే, ఆయన కొత్త రాజ్యాంగాన్ని రచించారు. ఇక్కడ ఎవరిని గెలిపిస్తారో దమ్ముంటే గెలవండి. సిపిఐఎం కి 0.1 మాట్లాడారు. ముందు గవర్నర్ చెప్పినా జరుగుతున్నాయి, గవర్నర్ చెప్పకపోయినా జరుగుతున్నాయి.
అది పక్కన పెట్టేసేయండి. ఒకటి. యా, సామా గారు. అంటే అఫీషియల్ గా చేయమంటారా? సార్, విద్యాసాగర్ గారు గవర్నర్ పర్మిషన్ ఇస్తే అఫీషియల్ గా చేయమంటారా? విద్యాసాగర్ గారు. మీరు చెప్పిన సూక్తి మీరు పాటించకపోతే ఎట్లా విద్యాసాగర్ ఒక్క గారు? నిమిషం సార్, వీరిని మాట్లాడివ్వండి. మీరు చెప్పిన సూక్తి మీరు పాటించకపోతే ఎట్లా? నీతి చెప్పి మాకు నేను చెప్ప- మేము మాట్లాడేటప్పుడు మీరు అదే మాట్లాడకండి. మేము ఆగినాం కదా. పరిస్థితులు మేము చాలా ఒక నిమిషం ఆగండి. కాంగ్రెస్ ఒక నిమిషం ఆగండి. చాలా గర్వంగా విద్యాసాగర్ గారు, ప్లీజ్ ప్లీజ్, మీరు అడిగినప్పుడు మేము అందరూ ఆగాం కదా, ఒక్క నిమిషం మీరు ఆగండి. విద్యాసాగర్ గారు, మీరు ఆగండి. అనిశ్చిత రావడానికే కారణం కాంగ్రెస్. అదే. వాళ్ళు ఒక్క టీవీకి నిమిషం వచ్చి వీరిని మాట్లాడండి. ఇక్కడ రాగబెట్టుకున్నట్టు కాంగ్రెస్ వాళ్ళే ముందుకు వచ్చారు, వాళ్ళే ఇక్కడికైనా. విద్యాసాగర్ గారు, మీరు ఆగమన్నప్పుడు అందరూ ఆగారు. ప్లీజ్, ఏంది? థ్యాంక్ యూ. యా, సామా గారు. సరే, ఇప్పుడు ఆయన సిపిఐ పార్టీకి 0.01% ఉంది, వాళ్ళకి 2 సీట్లు ఇచ్చారు, వాళ్ళ మొక్కలకు గెలవనికి లేదు, పైసలు డిఎంకేవి ఇంకోది. ఆ స్టేట్మెంట్లు అవసరం లేదు. యూ బీయింగ్ అన్ అనలిస్ట్, ఎస్ డెమోక్రాటిక్ ఎన్ని సీట్లు వచ్చినాయి, గవర్నర్ దగ్గరకు పోయింది, వాట్ ఇస్ ద క్వశ్చన్, వాట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ లా, సిపిఐఎం అది సో ఏదైనా ఉండని పార్టీ కోalitionలు అనేటటువంటి మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సింపుల్ బేసిక్ మ్యాథ్ ఉంది ఇక్కడ. సింపుల్ బేసిక్ మ్యాథ్ ఏముంది అంటే హాఫ్ ఏ మార్క్ దాటనీకే ఏ కోalition కి బలం ఉంది. ఇందాక మీరు చెప్పినటువంటి ఉదాహరణలో గోవా ఉదాహరణ తీసుకున్నా, కర్ణాటక ఉదాహరణ తీసుకున్నా, ఫస్ట్ విద్యాసాగర్ గారికి తెలియాల్సింది ఏంటంటే ఈసారి కాక అంతకంటే ముందు కూడా బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ మేమే సీట్లు తక్కువ వచ్చినాయి. ఇది ఈ ఎన్నికలలో ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అట్లుంటది, గెలిచినటువంటి సీట్ల మీదకించి బేస్ అయి ఉంటుంది. ఇది ఇట్లుంటే గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు టీవీకేకి ఇంకొక 5 షాట్ ఉన్నాయి, కాంగ్రెస్ మద్దతు ఇచ్చినాక 5 షాట్ ఉన్నాయి. సిపిఐ, 7 సిపిఎం లేకపోతే ఇంకొక పార్టీ ఏఎంఎల్ వస్తుందా, ఎవరు వస్తారు? రేపు పొద్దున ఫ్లోర్ టెస్ట్ అయింది 7 వస్తున్నాయి. తర్వాత ఓటు తీసుకుంటే ఊకే పంచాయతీ అన్నారా? సర్టిఫికెట్లు తీసుకుని పోవాలి. సో ఇక్కడ రెండు అంశాలు తీసుకుని ఉన్నాయి. పోవాలి. రెండు అంశాలు ఉన్నాయి. DMK అడ్డపడమని చెప్పింది, issue లేదు కదా. I need to go for a commercial break. Please allow me to take a break. సో ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, బ్రేక్ తర్వాత వచ్చేస్తా. ఇప్పుడు ఒకటి, గవర్నర్ గారు ఓకే నీకు సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ వచ్చింది, కానీ సంఖ్యాబలం 118 కావాలి కాబట్టి నువ్వు నాకు ఆ సంఖ్యాబలం చూపించు. ఎస్, నేను నిన్ను ప్రభుత్వానికి ఏర్పాటుకి అనుమతిస్తాను. అసెంబ్లీ లేదు, ఓకే నీకు ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతిస్తున్నాను, 1 వారమో 2 వారాలో పోనీ 2 రోజులో టైం ఇచ్చింది, ఈ లోపు నువ్వు సంఖ్యాబలం చూపించుకో. లేదు, గతంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు ఫ్లోర్ టెస్ట్. ఈ 3 చర్చ జరుగుతున్న సందర్భంలో డిఎంకే, ఏడిఎంకే పిక్చర్లోకి వచ్చాయి. అంటే ఈ 2 కలిసి కొయిలేషన్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాయన్నప్పుడే మొత్తం సినారియో మారిపోతుంది ఇక్కడ. అంటే ఫస్ట్ కావాలని టైం బై చేస్తుంది ఎవరు, కావాలని డిలే టాక్టిక్స్ చేయిస్తోంది ఎవరు, ఈలోపు ఇంకొక రాజకీయ పార్టీకి అవకాశం ఇస్తోంది ఎవరు, ప్రజా తీర్పు ఒక పార్టీకి అనుకూలంగా వస్తే దాన్ని తిరిగి రాయడానికి ప్రయత్నం. ద్రవిడ రాజకీయాలు, సరే మా విద్యాసాగర్ గారు అయితే ద్రవిడ లేదు ఏం లేదు అంతా తమిళే అన్నారు, కానీ అక్కడ 2 పార్టీలు ద్రవిడ పేరుతో నిన్నాళ్ళు రాజకీయాలు చేసే 59 ఏళ్ల పాటు ఆ పార్టీ ఈ పార్టీ వస్తున్నాయి. కొత్తగా ఇంకో పార్టీని రావడానికి ఇష్టపడట్లేదా సమగారు? సార్, పుట్టినప్పటి నుంచి అందరం కూడా సమానమే అనేటటువంటి సిద్ధాంతంతో ఏమో టీవీకే వచ్చింది. అండ్ తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ అనేటువంటి భాషను కాపాడుకోవాలి, ఇది ప్రోగ్రెస్ కి నాంది అనేటటువంటి వాళ్ళ పార్టీ అఫీషియల్ గా చెప్పినటువంటిది. తమిళ్ ఈజ్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ, అట్లా అని చెప్పి ఇంగ్లీష్ ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుందాం అనేది. అంతే తప్ప మిగతా ఏ భాషలు వచ్చినా కూడా మనం ప్రోత్సహించడానికి మాత్రం మన మీద ఒత్తిడి చేస్తే యాక్సెప్ట్ చేయడానికి లేనే లేదని. ఇది ఇట్లుంటే ఇక్కడ డిఎంకే తర్వాత ఏఐడిఎంకేకి సంబంధించినట్టు కోalition పార్టీలు ఉన్నాయి కదా సార్, బీజేపీ ఏఐడిఎంకే వదిలేసేయండి. ఏఐడిఎంకేలో స్ప్లిట్ వచ్చి ఉంటుందా, లేకపోతే డిఎంకేలో మిగతా పార్టీలు పోతాయంటే డిఎంకేలో అసోసియేట్ అయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మేము బయటకు వచ్చి మద్దతు అంటున్నాం. నెక్స్ట్ సిపిఐ, సిపిఎం, ఏఐఎంఎల్ లేకపోతే ఇంకొక పార్టీ విసికే, ఏవి ఎవరు ఇచ్చినా మద్దతు ఇచ్చినప్పుడు ప్రభుత్వం అనేటటువంటి ఏర్పాటు. మొదటి స్పష్టత, డిఎంకే, ఏఐడిఎంకే అనేటటువంటి 2 కలిసేటటువంటి ముచ్చట లేదు, 2 కలిసినా మెజారిటీ లేదు. ఎందుకంటే సైద్ధాంతికంగా ఈ 2 కలిసినాయి అనుకోండి, బీజేపీ తోటి ములాఖత్, మరి విద్యాసాగర్ గారి ఈక్వేషన్ మనం మాట్లాడితే బీజేపీ తోటి ములాఖత్ పోటీ చేసినటువంటి ఏఐడిఎంకేతో మేము ఎట్లా వస్తామని చెప్పి చిన్న పార్టీలు బయటకు వస్తాయి, కమ్యూనిస్ట్ పార్టీలు. సంపత్ గారు ఇప్పుడు సంపత్ గారు మొదట మాట్లాడారు. సంపత్ గారు ఇప్పుడు అస్సలు అవకాశమే లేదు అని చెప్తే మరి 3 పార్టీలు 3 రిసార్టులు పెట్టి క్యాంపు రాజకీయాలు, నాయకులు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి బయటికి ఇంకా రావట్లేదు, కానీ ఇదంతా ఎందుకు జరుగుతోంది? అదే సార్, ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ అనేటటువంటిది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే గవర్నరు మీరు మెజార్టీ సంఖ్యను తీసుకురండి అని చెప్పేశారో అప్పుడే రిసార్ట్స్ మొదలైపోయినాయి. ఇప్పుడు ఏడిఎంకే వాళ్ళు 27 మంది పాండిచ్చేరికి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఇవన్నీ ఏమిటంటే హార్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, అందులో ఇంక సందేహం లేదు. ఇప్పుడు విజయ్కి ఉండేటటువంటి ఆప్షన్స్ ఏమిటంటే ఏడిఎంకే నుంచి వాళ్ళ మద్దతు తీసుకుంటాడా,
వాళ్ళని కొంటాడా, వాళ్ళని చీలుస్తాడా అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కలిపినా కూడా ఆయనకి మెజార్టీ వచ్చేటటువంటి, ఆయనకి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేదు. కాబట్టి అనివార్యంగా ఏదో ఒక విధంగా ఏడీఎంకేతోనే ఆయన పొత్తు పెట్టుకోవాలి. పొత్తు అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు కొనడమో లేకపోతే చేల్చడమో ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ లేదు. తర్వాత సిద్ధాంతం అనేటటువంటిది నిజానికి మనకి మామూలుగా తెలుసు, రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి శత్రుత్వం మిత్రత్వం లేదు, అలాగే సిద్ధాంతం కూడా లేదు. ఎందుకంటే మనకి 1976లో ఒకసారి మనకి డిఎంకే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిస్మిస్ చేసింది. అలాగే 1991లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి కాంగ్రెసే ప్రోద్బలంతో డిఎంకేని సస్పెండ్ చేసి, అలాంటి కాంగ్రెస్తో డిఎంకే నిన్నటి దాకా ఉంది. అంటే సిద్ధాంతపరమైనటువంటి ఇది లేదు. అలాగే డిఎంకే ఏడిఎంకే రెండు కూడా బీజేపీతోనూ కాంగ్రెస్తోనూ వాళ్ళు ఇటు వీళ్ళు ఇటు మారుస్తూ వచ్చారు. అంటే సిద్ధాంతాలు అనేటటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు విజయ్ కూడా ఒక పక్క పెరియార్ బొమ్మ పెట్టుకున్నాడు, ఒక పక్క కామరాజు అంటే కాంగ్రెస్ ఆయన వాళ్ళ బొమ్మ పెట్టుకున్నారు, అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్నాడు. అంటే ఈ మూడు కలిసి ఒక సిద్ధాంతం ఏం కాదు. కాబట్టి సిద్ధాంతం అనేటటువంటిది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అన్ని పార్టీలు ఇప్పుడు టెక్నికల్ గా ఏం జరగబోతుందని చెప్పండి. ఇప్పుడు సర్కారీ కమిషన్ ఇచ్చే ఆప్షన్స్ ప్రకారం చెప్పండి సంపత్ గారు, ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా అంటే టైం తీసుకుంటున్నారు అంతే తప్ప ఇంకేం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగానే వాళ్ళు ఖచ్చితంగా ఏడీఎంకే సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని స్థాపిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. కలుస్తాయా మీరు అనే దాని ప్రకారం? ఏడీఎంకే చీలుస్తారు, లేకపోతే కొంతమందిని కొంటారు, లేకపోతే సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది. ఏడీఎంకే చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది, విజయ ముఖ్యమంత్రి అవుతారనేది మీ అంచనా, మీ ప్రెడిక్షన్. అవును, ఓకే, అవును సార్, అవును సార్. ఎందుకంటే కాంగ్రెస్ ఏడీఎంకేకేం విరోధం లేదు. కాంగ్రెస్ ఉంటే కూడా ఏడీఎంకే పనిచేశారు కదా, డిఎంకే పనిచేసింది, బీజేపీతో కాంగ్రెస్ ఇద్దరితో కలిసి పనిచేశాయి. కిషోర్ గారు ఇప్పుడు ఇంతకుముందు చెలసాని గారు చాలా ఉద్రేకపడిపోయారు ఇది సెక్యులరిజం దాని మీద. చరిత్ర తెలుసు కానీ 1999కి వెళ్దాం. 99లో కరుణానిధి గారు ఎన్డీఏలో జాయిన్ అయ్యారా లేదా? అన్నిమూర్తి రాజా, మురసోలి మారన్, టిఆర్ బాలు వాజ్పేయి గారి ప్రభుత్వంలో మినిస్టర్లుగా చేశారా లేదా? ఎందుకు మాట్లాడతారు సార్ ఇది వీరు వారు అది? బీజేపీ ఒకటే సింహం సింగిల్ గా ఉంది అంతేగాని బీజేపీ ఒకటే శత్రువు, మిగిలిన వాళ్ళందరూ కన్వీనియంట్ గా మాట్లాడతారు. వాళ్ళనే సెక్యులర్ లో డెఫినిషన్ లో కూడా వాళ్ళ సెక్యులర్ లో ఏంటంటే యాంటీ హిందూ ఈ సెక్యులర్. ఇప్పుడు పెరియార్ కాంగ్రెస్ బొమ్మ పెరియార్ బొమ్మ అన్నారు. నెహ్రూ గారి ఒపీనియన్ ఏముండిందో తెలుసా మీకు? లూనెటిక్, పిచ్చోడు రామస్వామి అని చెప్పి అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది వీరి యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అప్పుడు నెహ్రూ గారు కూడా బ్రాహ్మణే కదా, ఆయన అన్నారు ఈజ్ అ లూనెటిక్ అని చెప్పి అన్నాడు. పిచ్చివాడు, కొంచెం ఎవరన్నా చూపించండి అని చెప్పి అన్నాడు. ఓన్లీ బి సెడ్ బై ఎ క్రిమినల్ ఆర్ ఎ లూనెటిక్. ఈ మాట అన్నాడు. లూనెటిక్ అసైలం అంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాడు. ఇది లెక్కలు ఏం సార్? చరిత్ర మీరు ఏదో చరిత్ర కోట్ చేయడం కాదు సార్. ఈ రోజు చరిత్ర అందరికీ అవైలబుల్ ఉంది. నేను హిస్టరీ స్టూడెంట్ కూడా. ఒక్క నిమిషం. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఢిల్లీ నుంచి ఎవరన్నా అడ్డుకుంటున్నారా సార్? ఢిల్లీ ఒకటే సీట్ ఉందని చెప్పారు. నాకేదో ఇన్ఫర్మేషన్. ఢిల్లీ నుంచి ఎవరన్నా అడ్డుకుంటున్నారా అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో రాహుల్ గాంధీ అపోజ్ చేసినట్టే చేసి మమతాకి బయటికి చూడడానికి పోస్ట్ పోల్ లో మళ్ళీ ఇద్దరు ఒకటి అన్నారు కదా, అట్లాగే విజయ్ కి సపోర్ట్ ఇస్తున్నట్టే ఇచ్చి అడ్డుకుంటున్నాడా అని అంటున్నారా? ఏమో నాకు తెలియదు నిజంగానే. ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీలో సోనియా గాంధీ ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మా అమిత్ షా గారు ఉన్నారు, మోడీ గారు కూడా ఎవరు ఆపుతున్నారు? కమ్యూనిస్టులు అంటే వాళ్ళకి అక్కడ లేదనుకోండి, ఢిల్లీలో ఏముంది వాళ్ళకి కానీ రోల్ చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం. కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఒక విషయం తెలుసా అసలు? విషయం చెప్తాను. బీజేపీ మీ ఉద్దేశంలో డిఎంకే బీజేపీకి బెటర్? ఇంతకుముందే ఎవరో అన్నారు పెద్దలు, డిఎంకే ఒక సైడ్, టీవీకే ఒక సైడ్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అపోనెంట్స్ ఇద్దరు ఉన్నారు.
మూడో వాడికి ఛాన్స్ అనేది కష్టం అంటే ఉంటుంది. play చేయడం విజయ్తో easy అంటారా? ఆగండి, విజయ్తో play చేయడం టీవీకి easy. అధికారంలోకి వస్తే సినారీ మీరే అనలైజ్ చేయండి సార్. టీవీకి అధికారంలోకి వచ్చింది, ద్రవిడ 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 అని చెప్పి ఐడియాలజికల్ ఆర్గ్యుమెంట్లు చేసే పార్టీలు వెనక్కి తగ్గాయి, టీవీకి అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ బట్ కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగం కదా, కాంగ్రెస్ ముక్త భారత్ సార్, కాంగ్రెస్ సౌత్ అంతా ఒకటే సార్. కేరళ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, తమిళనాడు కాంగ్రెస్ ఇంకొక ప్రభుత్వంలో భాగం అవ్వకూడదు కదా, విషయం ఆలోచించేది. చెప్తాను. టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అనుకోండి, ఎన్ని విధాలుగా డిఎంకేకి, ఏఐడిఎంకేకి, బీజేపీకి అందరికీ లాభం ఎందుకో తెలుసా? కాంగ్రెస్ ఒక మైనారిటీ అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి మెజారిటీ లేకుండా మద్దతు ఇచ్చిన తరుణాలన్నిట్లలో వాళ్ళని కూల్చేసింది సార్. ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కానివ్వండి, అనిశ్చితి ఉంటుంది. అరే వేరే వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి టీవీకే ఎయిదర్ ఒక్క నిమిషం మీకు కాంగ్రెస్ ఈరోజు ఏదైతే చేస్తుందో ఢిల్లీలో ఆప్తో చేస్తోంది. ఢిల్లీలో ఆప్తో చేస్తోంది. సో ఢిల్లీలో ఆప్తో ఏముంది, ఆయనకి మద్దతు ఇచ్చారు. నెక్స్ట్ టైం టీవీకేకి కాంగ్రెస్ అవసరం ఉంటుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఇది ఇచ్చేస్తే ఇంకొక నెల రోజుల్లో సంవత్సరంన్నరలోనో ఆయన ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తాడు, కాంగ్రెస్ విత్డ్రా చేసుకుంటుంది, గతం గవర్నమెంట్ పడిపోద్ది, ఆ దానితో బయటికి వెళ్తాడు, కాంగ్రెస్ కూడా దోష అవుద్ది. నెక్స్ట్ టైం అసలు కాంగ్రెస్ అవసరం ఉండదు. ఇంతకుముందు వారు చెప్పినట్లుగా ఏది 0.001% కాంగ్రెస్ ఇది పరిస్థితి అండి. విద్యాసాగర్ గారు చెప్పినట్లుగా అది ఉంటది. ఏముంది సార్ కాంగ్రెస్ తలసాని గారు? ఇప్పుడు నాకు 3 ఒపీనియన్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఏడీఎంకే ప్లస్ డిఎంకే పాసిబుల్ అసలు అవకాశం లేదని చెప్తున్నారు. అదే చెప్పాను నేను, మొట్టమొదటి నేను చెప్పాను కదండి, వెరీ డిఫికల్ట్. వాళ్ళు చేస్తే కనుక వాళ్ళ స్థితాన్ని వాళ్ళు కోల్పోయినట్టే. అది ఓకే సార్. ఇక్కడ నైతికత ఇవన్నీ పక్కన పెట్టేయండి, కేవలం రాజకీయ ఆస్పెక్టే. దేశంలో నైతికత ఆధారంగా రాజకీయాలు జరుగుతున్నాయి. నైతికత మాట్లాడలేదు, వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు. ఎందుకంటే అక్కడ ద పార్టీస్ ఆర్ గ్రోన్ ఇన్ సచ్ టైప్ అండి. వాళ్ళందరూ తరతరాలుగా రెండో సూర్యుడు ఎవరన్నా తమిళనాడు మీరు డీప్ రూట్ గా మధురైకి వెళ్ళండి, లేకపోతే ఉత్తర చెన్నై ఎక్కడికి వెళ్ళండి, లేకపోతే కర్నూలు వెళ్ళండి, డీప్ రూటెడ్ గా ఉండిపోయింది. అందువల్ల వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళ పరిస్థితి చేయరు. కానీ సెకండ్ ఇందాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళు ఏఐడిఎంకేని చీల్చడానికి ఏది ప్రయత్నాలు చేసినా, ఇంకోటి కూడా ఇందాక మెజార్టీకి 5 సీట్లను కాదు, ఇప్పుడు విజయ్ గారు రాజీనామా చేస్తే 230 233 అయితే 17 అవుతుంది. ఇక్కడ సీట్ తగ్గిపోద్ది. ఇది అథమెటిక్ క్యాలిక్యులేషన్, కొంచెం మన దత్తతో చూసుకోవాలండి. అందుకని నేను మాకు చెప్తున్నాను, వాళ్ళు క్లారిఫైయింగ్ ద సబ్జెక్ట్. అదర్వైజ్ రెండో విషయం ఏంటంటే వాళ్ళ గురువింద గింజలుగా మా సామెతలు చెప్పకూడదండి. ఎట్లాగంటే వాళ్ళు తీసుకోకూడదంటే ఏ పార్టీలు ఎన్ని తీసుకున్నాయి? ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరిని తీసుకున్నాయి? ఏ పార్టీలు ఎగ్గిన వాళ్ళని తీసుకున్నాయి? అక్కడ తెలుగుదేశం పార్టీని వైకాపా ఎవరిని తీసుకున్నాయి? మన నీతులు పక్కాలు చెప్తా అనుకుంటే మనకు ఉండవు ఆ నీతులు. మెజార్టీ ఉన్నది తీసుకుంటాయి. మరి వాళ్ళకేం సంబంధం లేదా? మరి మాట్లాడేటప్పుడు విలువలతో మాట్లాడాలి మనం. అవతలాడికి విధులు పక్కడానికి చెప్పడానికి కాదండి. అందుకే నేను నా ఉద్దేశం ఏంటంటే అక్కడ తమిళనాడులో అక్కడ ఏదైతే ఏడీఎంకో వాళ్ళ గ్రూప్ సరే 10 మంది వచ్చిన ఆబ్సెంట్ అయితే చాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఇవాళ రాజకీయాల్లో టాక్టికల్ మనం ఏం చేయమని వాళ్ళకి అడ్వైజ్ అట్లా టాక్టికల్ గా ఏమవుతుందంటే ఏడీఎం నుంచి 10 మంది ఆబ్సెంట్ అవుతారనుకోండి, మెజార్టీ ప్రూవ్ అవుతుంది. ఇది అథమెటిక్ క్యాలిక్యులేషన్. ఇవాళ సర్కారే కమిషన్ చెప్పిన 3 ప్రతిపాదనలు ఏబిసి, మొదట మెజార్టీ. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, యడ్యూరప్ప గారికి అవకాశం ఇచ్చినప్పుడు 103 అవకాశం ఇచ్చినప్పుడు లెటర్స్ కూడా అడగలేదు. గవర్నర్ గారు మీకు 113 మినిమం రావాలనుకున్నప్పుడు లెటర్స్ కూడా అడగలేదండి. ఎందుకు అడగలేదని మనకు తెలియదు. అది అంటే మనకు అవసరం ఏంటప్పుడు ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత మెజార్టీ వచ్చిందని ఇవాళ శివసేనని ఒక పార్టీని కాదు 4 పార్టీలని అడ్డదండంగా చీల్చేసినప్పుడు కనపడదు. ఆయన సూత్రాలు పక్కడికి ఉంటాయి. ప్రభుత్వాలు గవర్నర్లు ప్రభుత్వాల ఏర్పాటు కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటును అడ్డుకోవడానికి పనిచేస్తున్నాయనే ఒపీనియన్ నిన్నటి నుంచి చర్చ జరుగుతోంది. ఇవాళ కేంద్రంలో ఎంతమంది ఉన్నారు కాదు, రవి గారు ఏం చేశారనే తర్వాత ఇవాళ ఎంతమంది ఉన్నారు కదా. సేమ్ జయలలిత గారు పోయినప్పుడు ఎలా పోయారో అది వివాదాస్పద మరణం అనేది ఎప్పటికీ నా అభిప్రాయం. విద్యాసాగర్ రావు గారిని ఇన్ఛార్జ్ అడిషనల్ గా ఉన్నారు. అవును, ఇవాళ కూడా గవర్నర్ అఖిల్కర్ గారు అడిషనల్ గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ 2 ఏళ్ళు, బీహార్ 2 ఏళ్ళు చేసి నాకు ఆడౌట్ కూడా వచ్చింది. టు బి వెరీ ఫ్రాంక్, ఏదన్నా ఆ డౌట్ అని కాదు. ఇంతకు ముందు ఎలా చేసేది ఒక్క సీట్ లేకుండా తోలు బొమ్మలాగా పాలక్ పన్నీర్ బటర్ అంటారు. అర్థమే పళనిస్వామి గారిని గవర్నీలు పన్నీర్ సెల్వం గారిని ఆడించలేదా? ఇద్దరినే కూర్చుని ఆడి 8 సీట్లు ఉన్నాయి. ఎవరు ఉండాలి కాదు, ఢిల్లీలోని గుమ్మాపలు ఏది కలుపుకుంటే నడుస్తుంది. కానీ మేమేం చేస్తాము? కాదు బీజేపీ వాళ్ళ ఉన్న ఒక్క సీటు అసలు మాకేం సీటు కాదండి. ఎప్పుడు
ఎవరు వచ్చేది బుల్లెట్ ఎప్పుడు దిగిందా అనేది ముఖ్యమైన డైలాగ్ వేసుకుంటా ఉంటారు ఇవాళ. అందుకని ఎప్పుడు వచ్చాను కాదు, వాళ్ళు ఢిల్లీలో కూర్చుని ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2 పార్టీలతో ఆడిస్తున్నప్పుడు ఇవాళ మనం ఇక్కడ ప్రశాంతత ఉండొద్దు, ఎవరు ప్రభుత్వాలు ఏర్పాటు ప్రభుత్వంలో భాగం అవ్వకూడదని బీజేపీ అనుకుంటారు. సౌత్ ఇండియా మొత్తం మీద అదే వివక్ష చూపిస్తున్నారు. నార్త్ కి సౌత్ ఇండియా అది ఏదని అనుకోండి, దక్షిణ భారతదేశం ఇస్ ప్రోగ్రెసింగ్. ఈరోజు దక్షిణ భారతదేశం ఇస్ ప్రోగ్రెసింగ్. ఒకటి ఒక చిన్న ఒకటే లైన్, ఇందాక నుంచి ఏదో లయన్ సింగిల్ అంటున్నారు. బీజేపీ పాలనలో విషం బీజేపీ అంటున్నారు. సింహాలు సింగిల్ గా రావండి. వేట కోసం వచ్చినప్పుడు పంది సింగిల్ గా వెళ్తుంది, పులి సింగిల్ గా వేటాడుతుంది. సింహాలు చర్చల్లో భాగం చేయడం కానీ. సో చలసాని గారు, సో ఆర్ యూ స్టిల్ బిలీవ్ ఏడీఎంకే డిఎంకే కూటమి కలిసి విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని మీరు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? నేను అనుకుంటలేదు. కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏది ప్రయత్నిస్తుందో ఆ విధంగా ప్రయత్నించినా సరే, నా ఉద్దేశం ప్రకారం అంటే ఏఐడిఎంకేలో కొంతమంది ఆబ్సెంట్ అయినా సరే టెక్నికల్ గా జరుగుతుంది. టెక్నికల్ గా విజయం సాధించింది. విజయసాగర్ గారు తల అడ్డంగా ఊపేస్తున్నారు, ఒప్పుకోవట్లేదు. విజయసాగర్ గారు డిఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎంకేతో కలవదు, ఇదంతా నటుడి పార్టీ చేస్తున్న కుట్ర అని చెప్పి ఏడీఎంకే అంటోంది. కానీ మరి ఇప్పటికే 27 మంది ఏడీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరి వెళ్లారు. 3 క్యాంపులు 3 రిసార్ట్ పాలిటిక్స్ చేస్తున్నాయి. విజయసాగర్ గారు, 2 పార్టీలు చేస్తున్నాయి. డిఎంకే ఎవరిని ఎక్కడికి పంపలేదు, చేస్తున్న టీవీకే అండ్ ఏఐడిఎంకే మాత్రమే. డిఎంకే వాళ్ళు వాళ్ళ అలయన్స్ పార్టీలు వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళదు. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. అండ్ మోర్ ఓవర్ నిన్న రాత్రి కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ పార్టీ ఇంక్లూడింగ్ ఐయుఎంఎల్ పార్టీ వాళ్ళు స్టాలిన్ కలిశారు. మేము మిమ్మల్ని వదులుకొని పోము అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. బీసీకే పార్టీ కూడా నిన్న విజయ్ రాసిన ఉత్తరం మీద ఈ రోజు హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టాలా అనుకున్నారు పార్టీలు. దాన్ని కూడా నేను రాత్రి క్యాన్సిల్ చేశాను. మద్దతు ఇవాళ వద్దన్న అంశం అసలు చర్చించాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు. ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనము కాంగ్రెస్, బీజేపీ, అన్నా డిఎంకే ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఇక్కడ సింపుల్ పాయింట్ 107 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. 108 కాదు, 107. ఒకటి రాజీనామా చేయాలా, 107 ఉంటది. 107 పడితే 11 సీట్లు రావాలి. తిరుపత్తూరు అనే ఒక కాన్స్టిట్యున్సీలో మా ఒక మంత్రి ఓడిపోయాడు 1 ఓటుతో. వాళ్ళు కోర్టులో కేసు వేస్తున్నారు. ఈ రోజు కోర్టులో కేసు చేస్తున్నారు. దాని మీద స్టే వచ్చింది అనుకోండి, అనౌన్స్ మీద అది బోర్డు. ఆల్రెడీ విజయ్ మీద నిన్న కోర్టులో కేసు వేశారు. ఏంటి, అఫిడవిట్స్ మీదే కేసు వేశారు. ఇఫ్ అట్ ఆల్ రిజల్ట్ మీద స్టే వస్తే ఏం చేస్తారు? 2 సీట్ల మీద నాతో డిక్లేర్ అంటే అసలు విజయ్ ఎమ్మెల్యే కాదు. సో ఇప్పుడు రాజకీయాల్లో గుర్రము ఎగరావచ్చు అని ఒక సామెత ఉంది. మీరు ఊరికే మనం ఏదంటే అది ప్రిడిక్ట్ చేసుకోవటం కాదు. తమిళనాడు లాంటి స్టేట్ లో ఇప్పుడు డిఎంకే కలవము అని ఎంత గట్టిగా మనం అనుకుంటున్నామో నేను చెప్తాను. అట్లాగే సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ అండ్ వీసీకే పార్టీ భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలు కూడా డిఎంకేను వదిలి ఎందుకు రావాలండి? సో అంటే పాసిబిలిటీ చెప్పండి. వాట్ వుడ్ బి ద పాసిబుల్ సినారియో? మా ఎన్డీఏతో కలవడం ఒకటి తప్ప టీవీకే పార్టీకి ఆప్షన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి కావలసినటువంటి సీట్లు 11 వాళ్ళు అనుకుంటున్నారు. నా దృష్టిలో దగ్గర 15 కావాలి. ఎందుకంటే ఈ కోర్టు కేసులు ఉన్నాయి. మోర్ ఓవర్ నిన్న రాత్రి కొంతమంది వాళ్లతో వీళ్ళు షణ్ముఖంతో వీళ్ళు మాట్లాడడానికి ట్రై చేశారు. ఆ విషయం తెలిసి ఆయన పాండిచేరి పంపించారు. ఒక్క నిమిషం. దాని తర్వాత వీళ్ళని కొంతమంది డిఎంకే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు 10 మంది ఏదో కాంటాక్ట్ లోకి వెళ్ళారు. కాబట్టి రిసార్ట్ నుంచి ఎవరు బయటికి రావద్దు అని ఆర్డర్ ఇచ్చారు. బయటికి రావద్దు. మూడో పాయింట్ ఏంటంటే గవర్నర్ సెడ్ వెరీ క్లియర్ టు విజయ్,
యూ కమ్ విత్ నెంబర్. అది కాన్స్టిట్యూషన్ పాయింట్. అది Okay. మీకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ పాయింట్ మెసేజ్ పెట్టాను నేను. అది నో ఆప్షన్స్ అండ్ ఇతనికి గవర్నర్ కి హ్యావింగ్ ఫుల్ పవర్ ఎవరికైనా విత్ సాటిస్ఫాక్షన్ అయితే అతను పిలవడానికి అవకాశం ఉంటుంది తప్ప Right. నేను ఫ్లోర్ లో పెట్టుకుంటా అని చెప్పి అధికారం లేనే Let's see, లేదు. మీరు అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నది ఏడీఎంకే ఏంటంటే కూటమితో సుప్రీంకోర్టుకి కలిసి టీవీకే కలవడం తప్ప ఇంకే ఆప్షన్ లేదు. ఏటీఎంకే కూటమి కాదండి, ఎన్డీఏతో మండి సారీ ఎన్డీఏ అదే ఏడీఎంకే ప్లస్ బీజేపీ ఒక ఎన్డీఏ కూటమి. వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎన్డీఏ కూటమి ఒక అని నేను సీట్ గెలిచిన చెప్తున్నాను నేను. బీజేపీ ఉంది. ఎన్డీఏ కూటమిలోనే టీవీకే కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. Otherwise, లక్ష తాడనే వచ్చింది. అందుకనే ADM కూడా చీలికొచ్చింది. ఎన్డీఏతో ఉంటున్నటువంటి వాళ్ళు వేరే 35 మంది ఉన్న షణ్ముఖం ఇట్లా కలిసి ఏడీఎంకే చీలిక లేకపోతే మెజారిటీతో ఏఐడిఎంకే టీవీకేతో కలవబోతుంది. థ్యాంక్ యూ అండి అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ డిబేట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.